కన్నతల్లి తన బిడ్డ చెయ్యిని వదిలిపెట్టేస్తే, లేదంటే కన్నతల్లి యొక్క చెయ్యిని బిడ్డ ఆమెకి తెలియకుండానే దురదృష్టవశాత్తు ఆ చెయ్యి బంధం విడిపడితే ఏదైనా ఒక కార్యక్రమం, ఏదైనా ఒక అవాంతరం, ఏదైనా ఒక సందర్భం కావచ్చు, ఆ బిడ్డ ఎంత భయాందోళనలకు లోనవుతాడో, ఎంత ఇబ్బందులకి అగచాట్లకు లోనవుతాడో, ఆ తల్లి ఎంత హృదయం ఘోషిస్తుందో కోట్ల మంది ప్రజానీకం ఈ ధర్మానికి, ఈ కాంతికి, ఈ వెలుగుకి, ఈ సంప్రదాయాలకి, ఈ ఉన్నతమైన ఆదర్శాలకి దూరం అయిపోయారు. దూరం చేయబడ్డారంటే ఇంకెక్కువ సబబుగా ఉంటుంది. వాళ్ళకి తలుపులు మూసివేయబడ్డాయి. త్యాగరాజు ఏం చెప్పాడు? రోమాంచమనే ఘనకంచు బంటు రీతి కొలువు. వినుంటారు కదా మీరంతా కూడా. నాకు చిన్న బంటు లాంటి ఉద్యోగం ఇవ్వవయ్యా అని దరఖాస్తు పెట్టుకున్నాడు. ఎవరైనా ఎక్కడైనా గనక లేదు, నువ్వు బయట ఉండు, నువ్వు కాదు, నువ్వు పుట్టలేదు, నువ్వు తక్కువ వాడివి అని ఎవరైనా మీకు చెప్తే మీరు నిర్భయంగా ప్రకటించండి, నిర్మోహమాటంగా ప్రకటించండి, సత్యం పట్ల ప్రేమతో ప్రకటించండి. తప్పు చెప్తున్నావు సోదర, మతవాది కాదు, నీకు అర్థం కాలేదు ఆ విషయం. సర్వ సమానత్వమే మన ప్రాచీన సాంప్రదాయం యొక్క తత్వం. సర్వ సమానత్వమే. అందువల్ల మేము హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ అని మాట్లాడుతూ ఉన్నాం. మిత్రులారా, బంధువులారా, అందరికీ కూడా ఇటువంటి మహత్తరమైనటువంటి ఒక గొప్ప సంకల్పంతో, ఒక గొప్ప ఆశయంతో, స్వామివారి యొక్క దివ్యమైనటువంటి పర్యవేక్షణతో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగస్వాములైన అందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చినందుకు, ఈ కార్యక్రమంలో సోదరులు భవానీ ప్రసాద్ గారు వారి యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆదేశం వల్ల కొంచెం ఉడతా భక్తిగా పాలు పంచుకుంటున్నందుకు, అవకాశం వారు కల్పిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు చెప్తూ, నా మటుకు నేను చాలా పారవస్యానికి, ముఖ్యంగా ఇక్కడ ఈ బ్యానర్ పైన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకి అర్చకుల శిక్షణా తరగతులు అనేటువంటి వాస్తవంగా విస్తారంగా కూడా ఈ విషయం చాలామందికి తెలియాలి. ఎందుకంటే మన ధర్మం పైన, మన సంప్రదాయాలపైన బయట ప్రచారంలో ఉన్నటువంటి అపప్రదలు, అపోహలు, దురుద్దేశపూరితమైనటువంటి ప్రచారాలు, వాస్తవాలు తెలియక జరిగేటువంటి విద్వేష ప్రచారాల కారణంగా చాలా రకాలైనటువంటి భయ సందేహాలు ఉన్నాయి. ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయనే విషయం నన్ను క్షమిస్తే ఊహాతీతం, తెలియదు కూడా చాలామందికి. వాళ్ళు చెప్తున్నటువంటి, వాళ్ళు ఊహిస్తున్నటువంటి, వాళ్ళు తెలుసుకున్నటువంటి ప్రపంచం వేరు, వాస్తవంగా అందుకు భిన్నమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉన్నది అనే విషయం తెలిస్తే, నేనైతే ఇంకా ఎక్కువ తెలిస్తే బాగుండని కోరుకునే మనిషిని. పువ్వుకి పబ్లిసిటీ మనం చేయక్కర్లేదు, దాని పరిమళమే దానికి పబ్లిసిటీ చేసుకుంటుంది, దానికి ఎటువంటి అడ్వర్టైజింగ్ అక్కర్లేదని చెప్పేవారు భవానీ ప్రసాద్ గారు. ఈ కార్యక్రమం దానికి అదే పరిమళాన్ని వ్యాప్తి చేస్తుంది అని కొద్ది రోజుల క్రితం, బహుశా నెల రోజుల క్రితం అనుకుంటాను, మార్చి నెలలో అనుకుంటా, లంబసింగి ప్రాంతం నుంచి వచ్చినటువంటి గిరిజన అర్చకుల శిక్షణ తరగతుల్లో ఆ రోజు ప్రారంభ కార్యక్రమంలోనూ, తర్వాత కూడా వారి యొక్క అనుగ్రహం వల్ల, స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల
నేను పాలు పంచుకోవడం అనేది జరిగింది. అది గొప్ప అనుభవంగా నాకు మిగిలిపోయింది. ఈరోజు ఇంకొక అడుగు ముందుకు పడి తెలంగాణ నుంచి ఎవరైతే ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, నేను గతంలో కూడా ఈ మాట చెప్పాను, కన్నతల్లి తన బిడ్డ చెయ్యిని వదిలిపెట్టేస్తే, లేదంటే కన్నతల్లి యొక్క చెయ్యిని బిడ్డ ఆమెకి తెలియకుండానే దురదృష్టవశాత్తు ఆ చెయ్యి బంధం విడిపడితే ఏదైనా ఒక కార్యక్రమం, ఏదైనా ఒక అవాంతరం, ఏదైనా ఒక సందర్భం కావచ్చు, ఆ బిడ్డ ఎంత భయాందోళనలకు లోనవుతాడో, ఎంత ఇబ్బందులకి అగచాట్లకు లోనవుతాడో, ఆ తల్లి ఎంత హృదయం ఘోషిస్తుందో, మళ్ళీ కొంత వ్యవధి తర్వాత ఆ బిడ్డ చెయ్యిని తల్లి అందుకున్నప్పుడు కలిగేటువంటి అనుభూతి ఏముంటుందో హిందూ సమాజంలో 90% మందికి పైగా ప్రజానీకాన్ని మన సంప్రదాయంలో లేదు, మన పద్ధతిలో లేదు, మన ఆలోచనలు లేదు, మన సంకల్పంలో లేదు. కానీ ఎక్కడో కొంత దరిద్రమైనటువంటి పద్ధతులు వచ్చినాయి. ఆ కారణం వల్ల కోట్ల మంది ప్రజానీకం ఈ ధర్మానికి, ఈ కాంతికి, ఈ వెలుగుకి, ఈ సంప్రదాయాలకి, ఈ ఉన్నతమైన ఆదర్శాలకి దూరం అయిపోయారు. దూరం చేయబడ్డారంటే ఇంకెక్కువ సబబుగా ఉంటుంది. వాళ్ళకి తలుపులు మూసివేయబడ్డాయి. ఈ తలుపులు తెరవాలని ఎందరో ప్రయత్నం చేసినా దానికి ఎందరో మహానుభావులు వేల సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దానివల్ల కొంతవరకు ఈ అంధకారంలో కొంత కాంతి పరచుకోవడం అనేది జరుగుతుంది. అటువంటి ఒక మహత్తరమైనటువంటి సాంప్రదాయం శ్రీ రామానుజుల సాంప్రదాయం. అటువంటి రామానుజుల సాంప్రదాయానికి 1000 సంవత్సరాలకు పైగా ఉన్న అపూర్వమైనటువంటి సాంప్రదాయానికి, ఏ సాంప్రదాయం అయితే మన యొక్క ప్రాచీనమైన విలువలని చాలా ప్రస్ఫుటంగా ఎత్తిపట్టుకున్నదో అటువంటి ఒక మహత్తరమైనటువంటి సాంప్రదాయానికి ప్రతినిధులైనటువంటి, దానికి ఇంకా మెరుగులు దిద్ది మనకి బాగా అందించగలిగేటువంటి మన స్వామివారు ఉండబట్టి ఇటువంటి గొప్ప కార్యక్రమం మరొకసారి కన్నతల్లి తన బిడ్డల చేతిని పట్టుకోవడం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఇంకా బాగా జరగాలి. మన సమాజంలో ఎప్పుడైనా ఈ వైద్యం, ఈ రోగి అనేటువంటి పద్ధతి ఒక ఆసుపత్రి యొక్క ఆశయం ఏదై ఉండాలంటే, ఈ ఆసుపత్రి అవసరం ఉండకూడదు లోకానికి, ఇంకా రద్దయిపోవాలి ఆసుపత్రి. రోగాలే రాకూడదు ప్రజలకి, రోగాలు రాని పరిస్థితి ఉండాలి. కానీ మన ఆసుపత్రులు ఏమనుకుంటాయి, అందరికీ ఎక్కువ రోగాలు రావాలి, మీ అనారోగ్యమే మా మహాభాగ్యం అనుకుంటాయి. మీ ఆరోగ్యమే మా మహాభాగ్యం కాదు, మీ అనారోగ్యం మా మహాభాగ్యం అనుకుంటాయి. కానీ ఆరోగ్యమే మహాభాగ్యం అని, అందరికీ ఆరోగ్యం కావాలని ఆసుపత్రి అనుకుంటే ఆసుపత్రి ఉండక్కర్లేదు మనకి. అలాగే ఇక్కడ మనం ఏదైతే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ అనే మాట రాసుకుంటున్నామో, ఇది రాయక్కర్లేని పరిస్థితి. ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీగా ఏ రకంగానూ, ఏ రంగంలోనూ, ఏ తలంలోనూ కూడా ఈ అసమానత అనేది ఉండకూడనటువంటి పరిస్థితి కావాలని కోరుకునేటువంటి ఒక మహాసంకల్పంలో మనం అంతా కూడా, ఈ సంకల్పం మనది కాదు, స్వామివారిది, రామానుజులది, ఇంకా ప్రాచీన ఋషులది, అందరిది కూడా. ఎందుకంటే మన వేదంలోనే ఈ మాట మనం రాసుకున్నాం. వేదంలో చిట్ట చివరి సూక్తం పేరు సమానత్వ సూక్తం. మీరు చాలా గొప్ప విషయాల్ని ఈ 10 రోజుల నుంచి విన్నానని నేను అనుకుంటున్నాను. దాంట్లో ఖచ్చితంగా మీకు సంఘటన మంత్రం, సమానత్వ సూక్తం, ఈ రకరకాల పేర్లతో పిలిచేటువంటి చిట్ట చివర చాలా ఆశ్చర్యం ఏంటంటే క్లైమాక్స్లో పెట్టారు దాన్ని. మీ మతంలో సమానత్వం లేదు, మీ మతంలో అసమానత్వమే ఉన్నది, మీ మతం పేరు మనుధర్మము, ఈ ధర్మం అంతా కూడా అసమానత్వం చెప్తుంది, మీరు నాశనం అయిపోవాలి, హిందూ మతం సర్వనాశనం కావాలి అని బయట ఉన్నవాడు కాదు, హిందూ మతం లోపల ఉన్నవాడు కూడా ఈ మాట చెప్తా ఉన్నారు. కొంతమంది అపోహలకులోనే చెప్తున్నారని నా ఉద్దేశం, కొంతమంది వాస్తవాలు తెలియక చెప్తున్నారని నా ఉద్దేశం. కానీ నిజమేనా మన ధర్మం, మన సాంప్రదాయం కంప్లీట్గా నిజంగానే నాశనం కావాల్సి ఉన్నాయంటే, మన సంప్రదాయంలో, విలువల్లో, ప్రతి సంప్రదాయంలో, మన సంప్రదాయంలో కాదు, అనేక విషయాలు ఉంటాయి. మన చట్టాల్లో కూడా ఒక చట్టం ఉన్నదనుకోండి, ఆ చట్టానికి మరొక చట్టం ఎదురొచ్చింది అనుకోండి, ఈ 2 చట్టాల్లో ఏది చెల్లుబాటు అవుతుంది అన్నప్పుడు ఏది తర్వాత వచ్చిందో, ఏది ముందర వచ్చిందో దాన్ని చూస్తారు. లేదంటే చట్టంలో కూడా ఆ పలానా చట్టంతో సంబంధం లేదనే మాట చెప్తారు. అట్లాగే మన సంప్రదాయాలన్నీ మనం పట్టి చూసినప్పుడు ఈ అసమానత, ఈ ఆచారాలు, ఈ దూరంగా ఉండమని చెప్పడం, విద్య ఇవ్వమని చెప్పడం, మరి ఏదైనా వివక్ష చూపించడం, ఇవన్నీ ఎప్పటి నుంచి వచ్చినాయి? ఇవి ప్రధానమైనవా
సమానత్వం మన మన సంప్రదాయంలో ఉన్నది, ఇది ప్రధానమైనదా అనేది మనం పట్టి చూస్తే కనుక వేదంలో సమానత్వం ఉన్నది, ఉపనిషత్తులో సమానత్వం ఉన్నది, గీతలో సమానత్వం ఉన్నది. అంచేత ఈ ప్రధానమైనటువంటి ధారలో ఏవైతే ఉన్నాయో వాటిని మనం పట్టుకుని ఏవైతే తర్వాత వచ్చినటువంటి మురికి ఉన్నదో దీన్ని తీసివేయాల్సినటువంటి అవసరం ఉంది. అంచేత సంప్రదాయం పేరు మీద చెల్లుబాటు అవుతున్నటువంటి ప్రతి విషయం కూడా మనం వెంటనే నెత్తిమీ పెట్టుకోవాల్సింది కాదు. దాంట్లో కొన్ని అభ్యంతరకరమైన ఉంటాయి అనే విషయం వారికి తెలుసు కాబట్టి తిరుకోష్టియూరులో ఆలయం పైకి అధిరోహించి శ్రీ భగవద్ రామానుజులు అందరికీ కూడా వారి గురువు గారు స్వయంగా చెప్పారు, ఈ పని చెయ్యొద్దు బాబు, చెయ్యొద్దు అని. ఈ చెయ్యొద్దు అనే మాట మీకు సమాజంలో చాలా చోట్ల వినిపిస్తుంది. ఇది పనికిరాదు, ఇది కాకూడదు. నేను చాలామంది పీఠాధిపతులు, అర్చకులు, ఇంకా చాలా స్థాయిలకు వెళ్ళినవాడు కూడా వివక్షను అనుభవించడం ఇవాళకి కూడా నాకు కళ్ళతో చూస్తున్నాను. ఇవాళకి జరుగుతుంది. ఇవాళకి కూడా నేను లోపలికి అడుగు పెట్టకూడదండి ఆ పీఠాధిపతి బయట ఆగిపోయి నా సామాజిక వర్గం వేరండి, ఆ గుళ్ళోకి నన్ను రానివ్వరని చెప్పిన సందర్భం నేను నా కళ్ళతో చూశాను. ఇటువంటి జరుగుతూ ఉన్నాయి. ఈ వద్దు అనేటువంటి విధానం ఏదైతే ఉన్నదో ఈ వద్దుని స్వయంగా గురువు గారు ఆజ్ఞాపించినప్పటికీ నువ్వు నరకానికి పోతావు అని చెప్పినప్పటికీ ధిక్కరించిన వ్యక్తి శ్రీ భగవద్ రామానుజుల వారు. అంచేత వారి ఆదర్శాన్ని తీసుకుని మనం కూడా ఇటువంటి కట్టుబాట్లని చాలా ధైర్యంగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ సబ్జెక్టులోకి ఒక నిమిషం ఆగి నేను వస్తాను. ఇవాళ ఇక్కడ మీరంతా కూడా ఇక్కడ ఇంతమంది 10 రోజుల పాటు నాకు ప్రసాద్ గారు ఇందాక చాలా వివరంగా ఏ విషయాలు మీకు బోధిస్తూ ఉన్నారు, ఎంతమంది బోధిస్తున్నారు, షెడ్యూల్ ఎట్లా జరుగుతుందని చెప్తే నేను సంభ్రమాశ్చర్యాలకి పరవశానికి లోనై వారిని మనసులోనూ బయట నమస్కారం చెప్పుకుని వారి దగ్గర నుంచి కాగితాలు కూడా తీసుకుని సంతోషపడ్డాను. చాలా మంచి విషయం అండి. అయితే ఈరోజు ఇక్కడ నేను మాట్లాడేటువంటి విషయాలు ఏమిటో నాకు చిన్న పరిచయం. నా పేరు విజయవిహార రమణమూర్తి. జయభారత్ అనేటువంటి సంస్థకి నేను జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. మా సంస్థలో పనిచేసే వాళ్ళందరం కలిసి ఇంకా చాలా సంస్థలు మేము ఏర్పాటు చేసుకున్నాం. ఒక 14-15 సంస్థల దాకా ఉన్నాయి. ఇవి కులము, మతము అనేక సమస్యల మీద మేము పనిచేస్తున్నాము. హిందువులకు సంబంధించి హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ, బహుళత్వము సమానత్వం. ప్లూరలిటీ అంటే బహుళత్వం, ఈక్వాలిటీ అంటే సమానత్వం. ఇవి హిందూ మతంలో ఉన్నాయని చెప్పేవాళ్ళు ఈ హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ అనే సంస్థను ఏర్పాటు చేసుకుని హిందూ మతంలో ఇదే విషయం ఉందని మేము చెప్తూ ఉన్నాము. ఇదే విషయం ఉందయ్యా బాబు అని మీరు కార్యక్రమం పెడుతున్నారు. అంచేత ఇదే కార్యక్రమాన్ని మరొక పద్ధతిలో మేము చేస్తున్నాము మేము భావించుకుంటూ మేము శ్రీమద్ రామానుజుల యొక్క సైన్యంలో, ఈ సమతా సైన్యంలో మేము కూడా ఒక భాగంగా మమ్మల్ని మేము భావించుకునేటువంటి వ్యక్తులు మేము. అందువల్ల మిత్రులారా, ఈరోజు కార్యక్రమానికి సంబంధించి ఒక విషయం చెప్తాను. ధర్మంలో ఒక సూత్రం ఉండడం వేరు, దాని యొక్క అన్వయం చేయడం వేరు. ధర్మంలో ఒక సూత్రం ఉంటుంది, దాన్ని అన్వయం ఎలా చేస్తాము, ఇక్కడ వస్తుంది సమస్య అంతా కూడా. ఇంటర్ప్రిటేషన్ ఎలా చేస్తారు అని మీకు ఒక చిన్న కథ చెప్తాను. ప్రజాపతి అనేటువంటి పేరు మనకి వేదంలోనూ ఉపనిషత్తులో కనిపిస్తుంది. ఈ ప్రజాపతి లేకపోతే హిరణ్యగర్భుడు వీళ్ళు బ్రహ్మకి ముందు అంతకు ముందు ఉన్నటువంటి రూపాలన్నమాట. ప్రజాపతి దగ్గరికి ఆయన మళ్ళీ ముగ్గురికి తండ్రి. ఎవరికి? దేవతలకి, రాక్షసులకి, మనుషులకి కూడా. ఈ ముగ్గురు తండ్రి అయినటువంటి ప్రజాపతి దగ్గరికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి దేవతలు మాకేమైనా బోధించు అని అడిగారు. ఆశ్చర్యం ఏంటంటే బోధనలన్నీ కూడా చాలా విస్తారంగా గ్రంథాల్లో వేల పేజీలు ఉంటాయి. వాటిని సంక్షిప్తీకరించి కూడా చెప్తారు. 4 వేదాలని కూడా 4 మహావాక్యాలని చిన్నగా కుదించి చెప్పారు. అర్థం కాదేమో అని, వినరేమో అని. మనకు ఉపనిషత్తుల్లో కూడా సత్యం వద, ధర్మం చర, కుశలాన్న ప్రమదితవ్యం అని చాలా చక్కటి వాక్యాలు, చిన్న వాక్యాలు. సత్యం వద అంటే 4 అక్షరాలు, ధర్మం చర 4 అక్షరాలు. మన భారత ప్రభుత్వం కింద సత్యమేవ జయతే, అది ఉపనిషత్తు వాక్యం, ఉండకోపనిషత్తులో చిన్న మాట. సత్యమే జయిస్తుంది, సత్యం ప్రకారం నడుచుకో, ఇలా సింపుల్గా చెప్తారు. ప్రజాపతి దగ్గరికి దేవతలు వెళ్ళి మాకు ఏదన్నా కొంచెం సబ్జెక్ట్ చెప్పు అని అడిగితే ఆయన ఒకే ఒక అక్షరం చెప్పాడు వాళ్ళకి, ద అని. ఏమని చెప్పాడంటే ద అని చెప్పాడు. ఏం అర్థం చేసుకోవాలి దాన్ని? విషయాలు అలాగే ఉంటాయి. బ్రహ్మసూత్రాలు కూడా ఒక్కొక్క చిన్న అక్షరాలే ఉంటాయి. వాళ్ళు సంతోషపడి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ దాకి అర్థం ఏమిటి అని. దాకి అర్థం ఏమిటంటే మనకి సెల్ఫ్ కంట్రోల్ లేదు, మనకి దమం అనేటువంటిది లేదు, అందుచేత మనం భోగాలను మునిగి తేలుతున్నాము. ప్రజాపతి మనకి సెల్ఫ్ కంట్రోల్, స్వయం నియంత్రణ పాటించండి అని చెప్తూ ఉన్నాడు. మనం ఇంద్రియ నిగ్రహము, స్వయం నియంత్రణ పాటించాలని దాని అక్షరం అర్థం చేసుకున్నారు. రాక్షసులు వెళ్ళి ప్రజాపతి దగ్గరికి
మాకేదైనా బోధించండి అని అడిగారు. మళ్ళీ ప్రజాపతి వాళ్ళకి ఇదే మాట చెప్పాడు, ఏమని? దా అని. ఇంతే. వాళ్ళు దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. వాళ్ళు బాగా ఆలోచించి ప్రజాపతి గారి ఉద్దేశం ఏమై ఉంటుంది, మనం చాలా క్రూరంగా దుర్మార్గమైన పనులు చేస్తున్నాము, మనలో క్రూరత ఉన్నది, కరుణ లేదు, అంచేత దయ కలిగి ఉండమని వారు దాన్ని అక్షరం మనకు బోధించారని దా అంటే దయ అని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మానవులు వెళ్ళారు. మానవులు వెళ్ళి ప్రజాపతి దగ్గరికి మాకేమైనా బోధించండి అని అడిగారు. మాకేమైనా బోధించండి అంటే ఆ మహానుభావుడు వాళ్ళకి మళ్ళీ ఒకే అక్షరం చెప్పాడు, దా అని. ఇదంతా ఉపనిషత్తులో కదా, ఆశ్చర్యమైన కదా. అప్పుడు వాళ్ళు మళ్ళీ ఆశ్చర్యపడ్డారు, ఏమిటి దా అంటే అర్థం అని. చూడండి, ఒకటే అక్షరం, ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా తీసుకుంటున్నారు. మానవులు ఏమిటంటే మనం లోభిత్వంతో బతుకుతున్నాము, పక్కవాడికి ఎప్పుడు సాయం చేయము. దా అంటే దత్త అంటే ఇవ్వడము, దానమే అని, దా అంటే దానము అని అర్థం చేసుకున్నారు. చూసారా, ఒకే అక్షరాన్ని వాళ్ళు దామ్యత అని అర్థం చేసుకున్నారు, వీళ్ళు దయాన్ని అర్థం చేసుకున్నారు, వాళ్ళు దానం దత్త అని అర్థం చేసుకున్నారు. అంచేత ఒకే ఒక అక్షరంతో ముగ్గురికి 3 అవసరమైనటువంటి సందేశాలను వారు అందించగలిగారు. మరెవరైనా దాకి మరెవరైనా అర్థం తీస్తారేమో మనకు తెలియదు కూడా. అది వాళ్ళ స్వభావాన్ని బట్టి, వాళ్ళ ఆలోచనని బట్టి, వాళ్ళ సంకల్పాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మనకి ఉపనిషత్తులో కథ చెప్తుంది, మెరుపులు వచ్చినప్పుడు ఆకాశంలో మీరు చూడండి, ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు దద 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 అనే చప్పుడు అవుతుంది. ఈ చప్పుడు అర్థం ఏమిటంటే, ఈ శబ్దానికి ప్రజాపతి ఆ రోజు మనకు బోధించినటువంటి దా 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 అని 3 లోకాలకి ఏదైతే ఆయన బోధించాడో ఇదే విషయాన్ని ఈ ప్రకృతి మనకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంది 3 లోకాలకి. దాంట్లో సందేశమే ఉంది అని ఉపనిషత్తు చెప్పారు. ఎంత ఆశ్చర్యం చూడండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, దాన్ని మనం ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తామో ఇక్కడ మనం మంచిగా ఇంటర్ప్రిట్ చేసుకున్నటువంటి ఒక ఎగ్జాంపుల్ మనం చూసాం. అయితే మొట్టమొదట మనం అనుసరించాల్సినటువంటి కొన్ని విలువలు, వాటి గురించి మాట్లాడదామని ఇక్కడికి వచ్చాను. మనం ఇక్కడ మతానికి సంబంధించినటువంటి అర్చకత్వాన్ని, దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనల్ని, జీవన విధానాన్ని నేర్చుకున్నాం, సంక్షిప్తంగా పరిచయం చేసుకోవడానికి వచ్చాం. అది ప్రతిభావంతంగా జరుగుతుంది, సమర్థవంతంగా నాకు అవగాహన ఉంది. అయితే ఇక్కడ మతానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి, విలువలకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి, అసలు మతాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మతం అనగానే చాలా మందికి కోపం వస్తుంది, విద్యార్థులకు మరీ ఎక్కువ కోపం వస్తుంది. మతం అంటే ఇప్పుడు మీరంతా ఇక్కడికి వచ్చారు, ఈ రకమైన ఆహారాలు ఉన్నారు, వారు ఇందాక నాతో మాట్లాడుతున్నారు, మా ఊర్లో కూడా నన్ను ఈ విధమైనటువంటి నామాలు, ఈ విధమైన పద్ధతిలో ఉంటే నన్ను ఎబ్బెట్టుగా ఫీల్ అవుతారని వారు అనేవాళ్ళు అంటారు. నాకు అభ్యంతరం లేదని వారు చెప్పారు. మీరు ఇక్కడికి వచ్చినటువంటి విషయాన్ని సమాజంలో మీ చుట్టుపక్కల మీ కుటుంబాలు అందరూ హర్షిస్తున్నారంటే అందరూ నాకు తెలిసి హర్షించరు. ఎన్నో విమర్శలు, కొంతమంది ప్రశంసిస్తారు, మీరు దైవానికి జీవితాన్ని అంకితం చేస్తున్నారు, చాలా గొప్ప పని చేస్తున్నారు. అయితే కొంతమంది ఎందుకు బాబు ఈ పనంతా కూడా, మామూలుగా ఏదైనా జీవనం సాగించుకోవడానికి ఏదైనా కొంచెం మంచి పని చేసుకుంటే, కొంచెం డబ్బులు వచ్చే, మంచి అంటే డబ్బులు వచ్చేటువంటి పని చేసుకుంటే మీ కుటుంబాలు వీళ్ళు బాగుంటారు కదా, మీరు ఏం సాధిస్తారు, ఇలాగా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని మొత్తుకుంటారు. అలా మొత్తుకునే వాళ్ళు మీకు దగ్గర వాళ్ళు, మీ బంధువులు వీళ్ళు కూడా ఉండొచ్చు. ఇప్పుడు మీరు చేస్తున్న పని సరైనదే కాదా? ఈ మతం అనేది సరే, మతం అనగానే ఆ దుర్మార్గమైన, మతం అనగానే ఒక మౌఢ్యము, మతం అనగానే ఒక పిచ్చితనము, మతం అనగానే ఒక మత్తు మందు అని రకరకాలైనటువంటి భాష్యాలు మనకు బయట కనిపిస్తాయి. గాంధీ గారు చెప్పారు, మతం అంటే రిలిజియన్ ఈజ్ ద పాత్ ఆఫ్ ది బ్రేవ్, ధైర్యవంతుల యొక్క పథం అని చెప్పాడు ఆయన. మతాన్ని ఆచరించాలంటే దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలని చెప్పాడు ఆయన. ఇదేం ఆశ్చర్యం, అంత బానిసలు అని చెప్తుంటే ఇది ధైర్యవంతుల పథం అంటున్నాడు ఏమిటి? మరి మీరంతా కూడా ఈ పథంలోకి వచ్చినప్పుడు మీకు చాలా ధైర్యం ఉండబట్టే నేను విన్నది, మీ యొక్క సొంత ఖర్చులు పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చి మీరు ఒక సంకల్పంతో, ఒక పట్టుదలతో, ఒక ధైర్యంతో ఈ కార్యక్రమం తీసుకుని మీ జీవితాన్ని అంకితం చేయడానికి ముందుకు వచ్చినటువంటి వ్యక్తులు మీరు. మరి నాకు ధైర్యం కనిపిస్తుంది స్పష్టంగానే, కానీ ఇంకా క్లారిటీ కావాలి ఈ విషయం మీద. గాంధీ గారు చాలా సందర్భాల్లో ప్రజాపతి ఏ విధంగా చెప్తాడో, మహానుభావుడు అలా ఇలాగే మాటలు ఉంటాయి. ఒకసారి ఆయన అన్నాడు, రాజకీయాల గురించి మాట్లాడుతూ, మతం లేనటువంటి రాజకీయాలు నాకు నచ్చవు అని చెప్పాడు గాంధీ గారే. ఏం చెప్పాడు? మతం లేని రాజకీయాలు ఉండడానికి వీలులేదని చెప్పాడు. మరొక సందర్భంలో ఆయన ఏం చెప్పాడంటే, మతం వేరు రాజకీయాలు వేరు, రెండింటిని వేరు చేయండి అని చెప్పాడు. ఈయనే చెప్పాడు. ఈయనే ఒకరోజు ఏం చెప్పాడు, మతము రాజకీయాలు కలిసే ఉండాలన్నాడు. ఇంకో రోజు ఏం చెప్పాడు, మతం రాజకీయాలు వేరువేరుగా ఉండాలి అన్నాడు. దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? మొదటి రోజు ఆయన చెప్పినటువంటి మతానికి అర్థం వేరు, రెండో రోజు చెప్పిన మతానికి అర్థం వేరు. మొదటి రోజు ఆయన చెప్పినటువంటి మతానికి అర్థం, మతం అంటే నైతికమైనటువంటి ప్రవర్తన,
ఉన్నతమైన ఆశయాలు, సమర్పణ భావము, ఇది లేకుండా నువ్వు రాజకీయాలుగా ప్రపంచంలో ఏ పని చేయొద్దు. నువ్వు వివాహం చేసుకోవద్దు, బయట ఏ పని చేయొద్దు, విద్యాభ్యాసం చేయొద్దు. ఏం చేయాలన్నా సమర్పణ భావము, నైతికత ఇవన్నీ ఉండాల్సిందే. అందుకని రాజకీయాల్లో కూడా ఈ రకమైన నైతికత ఉండాలనే అర్థంలో వారు చెప్తున్నారు. రెండో రోజు ఈ మతం అంటే మనకు బయట ఏదైతే ఒక వ్యవస్థ, ఒక మౌఢ్యం, ఒక పద్ధతి, అవి రాజకీయాలకు దూరంగా ఉంచండి మీరని చెప్తున్నాడు ఆయన. అంటే ఒకటే మనిషి ఒక పదం వాడినప్పుడు దాన్ని అన్వయం ఎలా చేసుకుంటాము అనే దాన్ని అర్థం చేసుకోవాలి. ఆముక్త మాల్యద అనేటువంటి పుస్తకాన్ని గురించి మీరు వినడమో, ఈ 10 రోజుల్లో వారు ఎక్కడన్నా మీకు చెప్పించడమో చెప్పడమో జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మనం విభిన్న సామాజిక వర్గాల నుంచి వచ్చాము. శ్రీకృష్ణదేవరాయలు అనేటువంటి మహానుభావుడు రాసినటువంటి ఆముక్త మాల్యదలో మాలదాసరి గారి కథ ఒకటి ఉంది. అది మీరు బహుశా మీరు విని ఉంటారు. నేను దాన్ని మీకు పదే పదే చెప్పడం నా ఉద్దేశం కాదు. కొన్ని విషయాలు దాంట్లో చెప్దామని అనుకుంటున్నాను. ఆ రోజుల్లోనే మాలదాసరి అనేటువంటి ఆయన పొద్దున్నే జరిగేటువంటి పొరపాటు ఏమిటంటే, ఆయన నిద్రపోయినప్పుడు మరి పూర్వం అంతా కూడా మనకి గడియారాలను లేకపోతే సెల్ ఫోన్లు ఇవేవి లేవు. అంచేత కోడి కూతను బట్టే వేళ నిర్ధారణ అయ్యేది. కోడి కూసే వేళ అని మనకి పూర్వం ఆ మాట ఉంది. కోడి కూస్తే పొద్దున్న అందరూ లేస్తారు. ఇవాళ గూట్లో పిల్లి జరగబడేసరికి ఆ కోడి తొందరగా అరిచింది. మన మాలదాసరి కన్ఫ్యూజ్ అయ్యి లేచిపోయినాడు. అప్పుడు లేచినప్పుడు అంత పాపం తెల్లారలే. ఆయన తన కార్యక్రమాలు అనుష్ఠానం ముగించుకుని పరిగెట్టాడు బయటికి వెళ్ళినప్పుడు దేవుడి గుడికి వెళ్ళాలి, ఆయన యొక్క కార్యక్రమాలు, అర్చనలు, స్తోత్రాలు చదువుకోవాలి, అదే ఆయన ఆశయం. అక్కడ ఏం జరిగిందంటే ఆయన దారి తప్పాడు. అది తొక్కకూడనటువంటి తీగ ఉందని చెప్తారు, అది తొక్కాడు. అప్పుడు ఇంక తిరుగుతూ ఉంటాడు. అట్లా ఆయన ఒక బ్రహ్మరాక్షసుడి దగ్గరికి వెళ్తాడు. అది కథ. దాన్ని వివరంగా చెప్పచ్చు కానీ వివరంగా చెప్పట్లే. ఓ చిన్న విషయం చెప్దామని. ఈ బ్రహ్మరాక్షసుడు ఈ మాలదాసరి మీద పడి ఆయన తిందామని ప్రయత్నం చేస్తాడు. మాలదాసరి చూస్తే వీడు పెద్ద బ్రహ్మరాక్షసుడు, వాడు తినిపారేసినటువంటి ఎముకలు అవన్నీ ఉన్నాయని ఆ కథలు అవన్నీ ఉంటాయి. నిజంగా బ్రహ్మరాక్షసుడు ఉన్నారంటే ఖచ్చితంగా ఉన్నారు, కానీ ఇప్పుడు అలా లేరు, గుర్తుపట్టే విధంగా లేరు. అయితే ఈ బ్రహ్మరాక్షసుడు తన తినబోతుంటే మాలదాసరి ఏం చేస్తాడంటే తన శక్తి అంతా బట్టి పోరాడతాడు. మాలదాసరి ఎంతున్నాడు, బ్రహ్మరాక్షసుడు ఎంతున్నాడు. ఎట్లా పోరాడతాడు? ఈయన దగ్గర ఏమున్నాయి? ఓ తంబురా ఉంది, ఆ స్తోత్రాలు గీతాలు పాడడానికి, లేకపోతే మరి ఏదైనా ఆయన వేసుకున్నటువంటి పైపంచం ఉన్నది, అవి తప్పితే ఇవి లేవు ఆయన దగ్గర ఆధారాలు. ఆయన చేతికి వచ్చినటువంటి దాన్ని చివరికి ఆ తంబురాన్ని పెట్టి కూడా వాడితో యుద్ధం చేశాడు. ఆ యుద్ధం ఎంతసేపు నిలబడుతుంది? వాడు ఈయన గట్టిగా కొట్టి చేతిలో బంధించి పట్టుకుని తినబోతున్నాడు. అప్పుడు ఈ మాలదాసరి ఏమంటాడంటే, 1 గంట సేపు నన్ను వదిలిపెట్టిన ఆయన, అక్కడికి వెళ్ళి గుడికి వెళ్ళి నేను అర్చన చేసుకుని పూజ చేసుకుని వస్తాను అని. ఈ కథ విన్నారా మీరు ఎక్కడన్నా? ఈ కార్యక్రమంలో వచ్చిందండి? అయితే ఏమండి, నేను ఆశ్చర్య విషయం చెప్తానండి. ఆయన బ్రహ్మరాక్షసుడు అంటాడు, భలేవాడివే, నేను ఎట్లా కనిపిస్తున్నాడు నీకు? వదిలిపెడితే నువ్వు మళ్ళీ వెనక్కి వస్తావా? పిచ్చాడు నువ్వు, నేను తినేస్తానని నీకు తెలుసు, ఎంతమందిని తింటున్నావు ఇక్కడ చూస్తూనే ఉన్నావు, నువ్వు మళ్ళీ ఈ దారి కూడా రావు, నాకు తెలియదు అనుకున్నావా? భలే పిచ్చి మాటలు మాట్లాడగట్టు. లేదు నేను మాట ఇస్తే ఖచ్చితంగా వస్తాను, నేను మాట ఇస్తున్నాను అని తను మాట ఇస్తాడు. మాట ఇస్తే బ్రహ్మరాక్షసుడు అంటాడు, నీకు అంత ప్రాణం మీద అంత వైరాగ్యం ఉండి నీకు వెనక్కి వస్తే చచ్చిపోతావని తెలుసు కదా, నీకు ప్రాణభీతి మృత్యుభీతి ఉండకుండా ఉండాలిగా, నీకు అంత భయం లేనట్టు అయితే ఇందాక నాతో ఎందుకు యుద్ధం చేసావు, పారిపోయావు, ఎందుకు నేను కొట్టడానికి ప్రయత్నించావు? నువ్వు నన్ను నెగ్గలుగుతావా? నెగ్గలేవు. నువ్వు నా నుంచి పరిగెట్టగలుగుతావు? పరిగెట్టలేవు. కానీ నువ్వు ప్రయత్నం చేసావు, ఎందుకు అంటే. అప్పుడు ఆ మాలదాసరి అద్భుతమైన మాట చెప్తాడు. ఏమిటంటే, అయ్యా నాకు కూడా తెలుసు, నేను పారిపోలేను, నేను యుద్ధం చేసి నెగ్గలేను, అయినప్పటికీ యుద్ధం చేయాల్సిందే, అయినప్పటికీ ప్రయత్నం చేయాల్సిందే, ప్రయత్నం చేయకుండా ఏ పని చేయకూడదు, ఆ విషయం నాకు తెలుసు, వైరాగ్య లోపం వల్ల కాదు, ఈ ప్రయత్నం చేయలేవాడు చేశానయ్యా, నేను చేయకపోతే తప్పుడు వాడిని అవుతాను. యుద్ధం నెగ్గుతామా లేదా అనేది కాదు, నిష్కామ కర్మ, అది ఫలితంతో సంబంధం లేదు, ఈ ధర్మం చేశాను, అయిపోయింది, అది ఆ పని అయిపోయింది, యుద్ధం ఓడిపోయాను కదా, నేను పట్టుకున్నావు కదా, ఇప్పుడు తినబోతున్నావు కదా, ఇప్పుడు నేను నీకు మాట ఇస్తున్నాను కదా, ఇంకా నేను వెనక్కి వస్తాను. ఈ బ్రహ్మరాక్షసుడు ఆలోచనలు పడితే కొంచెం తేడాగా కనిపిస్తున్నాడు మనిషి అని ఆయన వదిలిపెడతాడు. ఆయన వెళ్ళి ఆ గుళ్ళో అర్చనలు చేసి, మాలదాసరి అంటే మనకు అర్థమవుతుంది ఈయన ఖచ్చితంగా క్రింది సామాజిక వర్గానికి చెందినవాడు. ఇక్కడ అటువంటి సామాజిక వర్గానికి చెందినవాడు ఉన్నారని నేను ఇందాక జాబితా చూశాను. వాళ్ళకి నమస్కారం, అందరికీ నమస్కారం. అయితే అతను వెనక్కి వస్తే బ్రహ్మరాక్షసుడు ఆశ్చర్యపోతాడు, ఎలా వచ్చావు, నిజమేనా, ఏదో అనుకున్నాను, నిజంగా వచ్చావని. అప్పుడు మహానుభావ అంటే, నన్ను తినవయ్యా, ఈయన ఇట్లా మెడ ఉంచి
ఇంక తిను అని అంటాడు. వచ్చినవాడు కూడా మళ్ళీ దండం పెట్టి బతిమాలట్లే ఈసారి తినమని అంటాడు. ఇందాక యుద్ధం చేశాడు, ఆ పాత్ర అయిపోయింది. ఈయన ఆశ్చర్యపడి, మహానుభావ, నువ్వు మామూలు సామాన్యమైనటువంటి మనిషివి కాదు, నేను నిజంగా చెప్పాలంటే నేను ఒక బ్రాహ్మణుణ్ణి, నేను చేసిన దరిద్ర పనుల వల్ల నాకు ఈ బ్రహ్మరాక్షస రూపం, ఈ శరీరంతో వచ్చింది. ఇది పోవాలంటే నీలాంటి వాడు మాత్రమే నాకు మార్గం చూపించగలుగుతాడు. నువ్వు మలదాసరివే, కానీ నాకు ముక్తి ఇవ్వగలుగుతావు. అందుచేత నువ్వు కొంచెం నీ పుణ్యాన్ని నాకు ఇయ్యంటే నేను ఎవరంటాడు, నేను ప్రాణం ఇస్తా కదా అది ఇవ్వనంటే. ఓ పని చేయవా, కనీసం నువ్వు జీవితాంతం విష్ణుమూర్తిని దేవుడిని అర్చిస్తూ పాటలు పాడావు కదా, ఆ పుణ్యంలో కొంత ఇయ్యాను, సస్తే ఇవ్వనని చెప్తాడు. ఇప్పుడు ఇవాళ ఒక్కరోజు నా వల్ల నేను మాట ఇస్తాను, నిన్ను వదిలిపెడితే వెళ్ళావు కదా, ఈ ఒక్క పూట దగ్గర నాకు ఇయ్య అంటాడు. ఏదన్నా ఇస్తాను. ఆ విష్ణుమూర్తిని అర్చిస్తే పాట పాడితే నాకు వచ్చిన పుణ్యం గురించి ఎవరుకుంటావు, దాని విలువ, దాన్ని ఇస్తాననుకున్నావా, వెధవ ప్రాణం తీసుకో, అది ఇస్తాను, అది ఇవ్వనని చెప్పాడు. ఈయన ఆశ్చర్యపడి, ఒక్క పాట దగ్గర ఇవ్వయా బాబు అని అడుగుతాడు. ఇలా ఉంటుంది వాళ్ళ సంభాషణ. చిట్ట చివరికి ఆ చర్చలో భాగంగా ఆయన ఈయనకి ఏదో వీళ్ళిద్దరికీ మధ్య ఒక ఒడంబడిక లాంటిది అవుతుంది. ఆ బ్రహ్మరాక్షసుడి శాపముక్తి అవుతుంది. ఆయన మళ్ళీ తను బ్రాహ్మణుడు అవుతాడు. ఈ కథ ఎంత ఆశ్చర్యమైన విషయాలు చెప్తున్నాను చూడండి. అంటే ఒక ధర్మం అనే దాంట్లో ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీ, దాన్ని ఆయన చెప్పేటప్పుడు నువ్వు నీ ప్రాణాన్ని లెక్క చేయకూడదు. గాంధీ గారు అంతఃసలానికి రాసినప్పుడు ఏం చెప్పాడంటే, నువ్వు చావుకు సిద్ధంగా ఉండాలి. ఆవిడ 26 రోజులు నిరాహార దీక్ష చేసింది హిందూ ముస్లిం ఐక్యత గురించి, జమీందారి బిడ్డ. ఆయన రాశాడు, నువ్వు చావుకు సిద్ధంగా ఉండాలి కానీ బ్రతకాలని కోరుకోవాలి అన్న. ఆశ్చర్యం. ఈ పారాడాక్స్ చూడండి, బ్రతకాలని కోరుకోవాలి, చావుకు సిద్ధంగా ఉండడం పోతే పోయింది వదిలేయడం కాదు, జీవితంతో ఉండి నిత్యం తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ యుద్ధం చేయాలి. మాలదాసులు అదే పని చేస్తున్నాడు. ఆయన వచ్చేటువంటి చావుకు సిద్ధంగా ఉన్నాడు. అదే సమయంలో పోరాటంలో తను చేయాల్సిన పని అంతా, కర్తవ్యం అంతా అలా చేస్తూనే ఉన్నాడు. దాన్ని ఎక్కడ వెనక్కి తగ్గలేదు. ఇది ధర్మాన్ని సరిగ్గా అన్వయం చేసే విధానం అని నేను అనుకుంటున్నాను. అలాగే ఇందాక మేము మాట్లాడుకుంటున్నప్పుడు గాంధీ గారి ప్రసక్తి, గీత ప్రసక్తి వచ్చింది. ఆ మహానుభావుడు గీతా ప్రసంగాలు చేసేవాడు. ఆయన జీవితాంతం అహింస మీదే చెప్తూ ఉన్నాడు. గీతలో చూస్తే వెళ్ళి యుద్ధం చేయవయ్యా, లేదండి నా తండ్రులు ఉన్నారు, నా తాతలు ఉన్నారు, నా బావమరిది ఉన్నాడు, అది వీళ్ళంతా మా బంధువులేను, చచ్చిపోతారు వీళ్ళంతా, అంటే వెళ్ళి యుద్ధం చేయని కృష్ణుడు చెప్పడానికి గీతాబోధ యొక్క సారాంశము, ఆశయము ప్రధానంగా అదే కదా. ఆయన యుద్ధాన్ని నడిపించడమే తత్వం, యుద్ధస్వ అని వెళ్ళి చేయమని చెప్తున్నాడు కదా. మరి గాంధీ గారేమో అహింస చెప్తాడు కదా, ఈయన గీతా ప్రసంగం చేయడం ఏమిటి అని గాంధీ గారు దానికి చాలా గొప్ప అన్వయం చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఈ మాట చెప్పడం చాలామంది తెలియదు, ఇవాళ చాలామంది పిచ్చోడు మాట్లాడుతూ ఉన్నారు. చెడుకి సహించడం, దుర్మార్గానికి సహించడం, అన్యాయానికి సహించడం ఒక మనిషి అని ఎప్పటికీ చేయకూడదు. మనం నడుస్తుంటే మన కాలు కింద దుమ్ము కూడా మనం కొడుతుంటే పైకి లేస్తుంది, అల్పమైనది అది. ఈ దుమ్ము గట్ట మనం తీసిపోయినామా, ఒక చెడుని మనం బల భరిస్తామా, భరించకూడదు. అంటే చెడుకు వ్యతిరేకంగా నువ్వు పోరాడకుండా నువ్వు కనుక యుద్ధం మానేస్తే దానంత హీనమైన పని కొట్టలేదు, అది అహింస కాదే కాదు, అది ధైర్యవంతుల అహింస ఆయన చెప్పింది. ఆయన ఏం చెప్పాడంటే, అర్జునుడి ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏమనంటే యుద్ధం చేయడమా, బీరువులో పారిపోవడమా, 2 ఆప్షన్స్. కృష్ణుడు ఏం చెప్పాడంటే యుద్ధం చేయని చెప్పాడు, కరెక్ట్ ఆప్షన్ అని చెప్పాడు గాంధీ గారు, కరెక్ట్ చెప్తాడు ఆయన. అర్జునుడి ముందు 2 ఆప్షన్స్ వేరేగా ఉండుంటే ఏమిటి, వీడిని హింస ద్వారా యుద్ధం చేయడమా, అహింసాయుక్తమైన పద్ధతిలో యుద్ధం చేయడమా, ఖచ్చితంగా అహింసాయుక్తమైన పద్ధతిలో కృష్ణుడు చెప్పుండేవాడు, అది ఉన్నతమైన పద్ధతి అని చెప్పాడు. అది ఆయన అభిప్రాయం, నా అభిప్రాయం కూడా. అంచేత మీ ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ని బట్టి మీరు డెసిషన్స్ తీసుకోవాలి. మాలదాసుడు అదే పని చేశాడు. తన ముందు ఉన్నటువంటి పని ఏమిటంటే, బ్రహ్మరాక్షసుడి నుంచి ప్రాణం కాపాడుకోవడం, అంటే ప్రాణం గురించి కాదు, లొంగిపోవడం అనేటువంటి భీరు యొక్క లక్షణం, ఆ లక్షణం ప్రదర్శించకూడదు. అంచేత ధర్మం అనే దాన్ని అన్వయం చేసేటప్పుడు అడుగుకి అప్రమత్తతతో ఉంటూ మనం జాగ్రత్తగా దాన్ని అన్వయం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ రకరకాల అన్వయాలు చేసేటువంటి వాళ్ళు కనిపిస్తున్నారు, ధర్మాన్ని సంకుచితపరిచే వాళ్ళు కనిపిస్తున్నారు. ఇవాళ అర్చకులుగా మీరు బయటకు వచ్చిన తర్వాత సమాజంలో మీరు ఎన్నో కష్ట నష్టాలు, ఎన్నో నిందలు, ఎన్నో బాధలు ఎదుర్కొంటారు. ఉన్న బాధలకు తోడు కొత్త బాధలు ఎదురవుతున్నాయి. ఇవాళ సమాజంలో ఏ ఒక్క సెక్షన్ దగ్గరికి పోయి విలువల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ అర్చకులను మీ దగ్గరకు వచ్చి విలువల్ని పాటించండి అని ఎందుకు చెప్తున్నాము అని ఈ ప్రశ్న మాలాంటి వాళ్ళని కూడా వేసుకోవాలి. ఈ కార్యక్రమంలో విలువలకి ప్రాధాన్యత, నేను ఇందాక వారి యొక్క కరిక్యులం చూశాను, సమస్తం విలువలే. ఎందుకున్నా ఈ విలువలకి ప్రాధాన్యత అంటే, మిమ్మల్ని
మతం అనేది ఎక్కడ కనిపిస్తుందండి? మీరు ఎక్కడ చూసారు మతం అనేది మీ ముందు ఎక్కడ ఎదురుగా ఉందా? లేదు. మతం కనిపించదండి, ధర్మం కనిపించదు, సత్యం కూడా కనిపించదు. ఇవన్నీ కనిపించే వస్తువులు కావు. కానీ మతాన్ని ప్రజలు మీ ద్వారా చూస్తారు. మీరే మతం యొక్క స్వరూపంగా మీరు కనిపిస్తారు. మీరు మతం యొక్క ప్రతినిధులుగా చూస్తారు. మీరు ఒక మంచి పని చేస్తే ఈ ధర్మం ఎంత గొప్పది అంటారు. ఎవరైనా ఒక అర్చకుడు, ఎవరైనా ఒక ధర్మ ప్రతినిధి, ఎవరైనా ఒక మఠాధిపతి ఒక తప్పు చేశాడు అనుకోండి, మానవ సహజం. పోలీసుల్లోనూ జడ్జీల్లోనూ కూడా మనకి రకరకాలైనటువంటి ధోరణులు కనిపిస్తూ ఉన్నాయి. పొలిటీషియన్ ఎవరు లేడు, సమాజంలో అన్ని రకాలు చెడిపోయి ఉన్నాయి. కానీ అర్చకుడిలో చనిపోతే దాన్ని అన్ని రకాలుగా చూడరు. ధర్మానికే మొత్తం ఈ చెడు వస్తుంది. మీ యొక్క గొప్ప ప్రవర్తన ధర్మానికే గొప్ప పేరు తీసుకొస్తుంది. మీ యొక్క బలహీనత మీరు ఎప్పుడైనా బలహీనత కనబరిస్తే కనబరచలేవు, ఖచ్చితంగా మనకేమో ఒక బలహీనతలు ఉంటాయి అనుకుంటే మీ మీద ఎందుకు ఈ ఒత్తిడి కానీ ఈ ఆలోచన కానీ చెప్తున్నామంటే మీ నుంచి ప్రజలు ధర్మాన్ని తెలుసుకుంటారు. మీరు ధర్మం యొక్క అంబాసిడర్స్, మీరు ధర్మం యొక్క ప్రతినిధులు, హిందూ మతం యొక్క ప్రతినిధులు, ఒక ప్రధానమైనటువంటి శాఖ ప్రతినిధులు. అంటే ధర్మం ఏ విలువల్ని ప్రతిఫలిస్తూ ఉన్నదో ఆ విలువల్ని మన జీవితంలో ఎంతో కొంత ఆచరించాలి. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే సమాజం అనేది ఒక ప్రవాహం అటు వెళ్తూ ఉంది, మనం ఇటు వెళ్తూ ఉన్నాం. సమాజం యొక్క ప్రవాహం ధోరణి వేరుగా ఉన్నది. సమాజంలో మనం చుట్టూ చూస్తున్నాము, ఏది ఎక్కువ డబ్బులు సంపాదించగలిగితే ఆ మార్గం గొప్పది. డబ్బులు సంపాదించినప్పుడు ప్రయోజకుడు, ఆయన చూడు ఇల్లు కట్టుకున్నాడు, ఆయన చూడు ఏసీ పెట్టించుకున్నాడు, ఆయన చూడు కార్లు కొనుక్కున్నాడు, వాళ్ళ అమ్మాయి పెళ్లికి వాళ్ళ అబ్బాయి పెళ్లికి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశాడు, ఆయన యొక్క కార్డే అంత గొప్పగా ఉన్నది అని. ఇవాళ మీరు వెళ్తున్నటువంటి మార్గంలో డబ్బులు వచ్చే అవకాశం అలాగే లేదు. గౌరవం అంటే ఇవాళ మనం వింటూ ఉన్నాము. ఈ వృత్తిలో ఉంటే ఇవాళ ఆడపిల్లలు కూడా నన్ను పెళ్లి చేసుకునేటువంటి వాడు ఆయన డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, 50,000 సంపాదించాలి, 1,00,000 సంపాదించాలి, 1 కోటి రూపాయలు సంపాదించాలని చెప్తే అర్చకుడు కాబట్టి నాకు వద్దనేటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి ఏర్పడిందనేది రియాలిటీ కూడా మనం చూస్తూ ఉన్నాం వాస్తవంగా. ఇక వేరే సమస్యలు వస్తాయి, అవి కూడా మనం డిస్కస్ చేద్దాం ఒక నిమిషం గ్యాప్ తీసుకొని. అయితే మిత్రులారా, ఇన్ని సమస్యల మధ్య మనం ఉండగా నేను మొన్న కొత్త తండ్రి చూశాను. ఇక్కడ మాట్లాడకపోవడం అప్రస్తుతం కాదని అనుకుంటున్నాను. ఒక పెద్ద మనిషి, ఆ మహానుభావుడు రంగరాజన్ గారి ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి, ఆయన అర్చకుడు, అర్చకుల్లో కూడా బహుమాన్యుడు, జ్ఞాని, త్యాగి, ఒక గొప్ప ఉద్యోగానికి రిజైన్ చేసి వచ్చి విలువలకు కట్టుబడి చిలుకూరు బాలాజీ దేవాలయానికి గొప్ప ప్రతిష్ట తీసుకొచ్చి జీవితాన్ని దాన్ని ఏమంటారంటే కొవ్వొత్తులో వెలిగించినటువంటి మహానుభావుడు. 10 మంది ఆయన చూస్తే దండం పెడతారు. అటువంటి మహానుభావుడు, శ్రీ వైష్ణవ సాంప్రదాయకుడు. ఆయన ఇంటికి దుర్మార్గుడు, నేను కూడా వారి ఇంటికి వెళ్ళాను. అసలు నిజంగా అదొక ఆ ఇల్లు నాకు సంబంధించి అదొక ఆలయమే. అటువంటి ఇంట్లోకి చొరబడి తలుపు బద్దలగొట్టి పైకి వెళ్ళి ఆయన్ని చాలా దుర్మార్గంగా ప్రవర్తించడం అనేది మనం చూసాం. ఆ వివరాలు నేను ఎక్కువ ప్రస్తావించడం లేదు, కానీ ఒక మాట చెప్తాను. అది అయిపోయిన తర్వాత మేము కూడా దాన్ని ఖండిస్తూ దాన్ని ఏమంటారు వేదనాదం అని చెప్పి ఒక వేద పఠనం కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. వారికి వెళ్ళి ప్రపంచంలో అందరూ కూడా వారికి వెళ్ళి చాలా దుర్మార్గం అనేది జరిగిందని చెప్పారు. ఇప్పుడు మళ్ళా అతను బెయిల్ మీద బయటకు వచ్చి నానా మాటలు మాట్లాడుతున్నాడు. అసలు ఎక్కడ చూడలేదు ఓ దుర్మార్గుడు లోపలికి చొరబడి దుర్మార్గం చేసిందే కాకుండా దొంగని కాదు, ఇంకా ఎక్కువ మాటలు తరుస్తున్నాడు. ఈయన చాలా తప్పుడు పనులు చేస్తున్నాడు, నేను చూశాను. నీ దగ్గర ఆధారాలు, నా దగ్గర లేవు ఆధారాలు. ఏం చేసావంటే పోలీసులు తీసుకున్నారు, ఏమో ఆయనే పాడు చేశాడేమో. ఇలాంటి పిచ్చి మాటలు, దొంగ మాటలు చెప్తే సమాజంలో చాలామంది దాన్ని క్యారీ అవుతున్నట్టుగా, దానికి లైకులు కొడుతున్నట్టుగా, దాన్ని అంతా కూడా ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. చాలా కష్టం అనిపిస్తుంది మనసుకి. ఇప్పుడు అర్చకుడి మీద ఇంత ప్రెషరా, హిందూ అర్చకుడి మీద ఇంత దుర్మార్గమా, ఇంత దౌష్ట్యమా, ఇంత బాధ. ఆ దుర్మార్గుడు ఆకాశం మీద ఉమ్మేస్తే మన నెత్తిమి పడుతుంది. ఆ విషయం తెలియకుండా స్వామివారి పేరు కూడా ప్రస్తావించడం అనేది చూసి నేను చాలా చోట్ల చెప్పాను ఈ విషయం. ఎంత ధైర్యం ఆ మాట మాట్లాడడానికి ఆ దుర్మార్గుడు గారు. ఇతను స్వామివారు ఏం చేయాలి, రంగరాజులు గారు ఏం చేయాలి, వాళ్ళు ఏం చేయాలి, మీరేం చేయాలి కూడా చెప్తున్నాడు. వాడు ఒక మతి తప్పినటువంటి వెధ. వాడిని అసలు ఆ క్రిమినల్ని ఎందుకు మాట్లాడిస్తారు, ఎందుకు గౌరవిస్తారు నాకు తెలియదు. ఇవాళ అర్చకులందరూ నాకు రిక్రూట్ చేసి పెట్టాలని చెప్పాడు నాకు. ఈ ఊర్లో 27,000 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామం నుంచి ఈయనకి సైన్యాన్ని వాళ్ళు రిక్రూట్ చేసి పెట్టాలంట. లేకపోతే ఏం చేస్తాడంట, కొడతాడంట, కస్టడీలోకి తీసుకుంటాడంట. ఆయన్నే కాళ్ళు బట్టి లాగి గుంజి కింద పడేసి మీద పడి కూర్చున్నాడంట ఆ పెద్ద మనిషిని. ఆయన కుంభమేళకి వెళ్ళొస్తే మహానుభావుడు. ఏమిటి దుర్మార్గం అంటే సమాజంలో ఖండించాల్సింది పోయి అలాగా ఏం జరిగింది ఇప్పుడు చెప్పు, నీ ఇంటికి ఎందుకు వచ్చాడు అని మాట్లాడేవాళ్ళు తయారయ్యారు.
ఇది ధర్మం పేరు చెప్పుకుని నామాలు పెట్టుకుని చాలామంది దుర్మార్గులు తయారవుతున్నారు. దురదృష్టం ఏంటంటే వీళ్ళందరికీ సాఫ్ట్ టార్గెట్స్ కింద అర్చకులు కనిపిస్తూ ఉన్నారు. చాలా చాలా కష్టం కలుగుతుంది ఈ మాటలు తలుచుకోవడానికి. ఇక్కడ డిబేట్ అయ్యి ఈ మాట చెప్పిన ఎందుకంటే మనకు నిత్య జీవితంలో ఎదురవుతున్నటువంటి అనేక సమస్యలు చెప్తున్నాను నేను. ఇవాళ మనము ఆ మాలదాసుని కనబరిచినటువంటి అపూర్వమైనటువంటి స్థైర్యాన్ని, ధైర్యాన్ని, నిగ్రహాన్ని, ధర్మ అన్వయాన్ని మనం చేయగలుగుతామా? అలా చేయాల్సిన అవసరం ఉందా? అసలు మన ధర్మంలో ఉన్నదా? ఇవాళ ధర్మంలో ఎదురయ్యేటువంటి నిందలు ప్రతి నిమిషం కూడా ఎవరో మీకు కనిపిస్తారు. అలాగే ప్రతి గ్రామంలో కూడా ఇవాళ బయట మతాలు ఏవైతే ఉన్నాయో ఈ కన్వర్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఒక ప్రోగ్రామ్ కింద పెట్టుకుని మనం టార్గెట్ల కింద పెట్టుకుని ఇంతమందిని మనం ఈ ధర్మంలో తీసుకురావాలంటే ఎవరు అడ్డంగా ఉన్నారు? మీరే అడ్డంగా ఉన్నారు. అంచేత మిమ్మల్ని కూడా టార్గెట్ చేసే పరిస్థితి తెలంగాణలో కూడా ఒక అర్చకుడు హత్య గతంలో జరిగింది. ఇటువంటి భౌతికమైనటువంటి పరిస్థితులు కూడా మనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ లేవని చెప్పడం నా ఉద్దేశం కాదు. అయినప్పటికీ ఇవి ఉన్నాయని తెలిసినప్పటికీ ఉపనిషత్తు చెప్పింది, కఠోపనిషత్తు ఏమని, క్షురస్య దార నిశ్చిత దురత్యయ, మార్గం కత్తి అంచులాగా తీక్షణమైనది. కత్తి అంచు మీద నడవగలుగుతామా మనం? అది చెప్పింది. క్షురస్య ధార అంటే కత్తి యొక్క అంచు, దానంత తీవ్రమైనది, దాని మీద నడవాలి. దురత్యయ అంటే దాటలేనిది, దుర్గం పథస్తత్, అది మనం చేరుకోలేనంత కష్టసాధ్యమైనటువంటిది ఆ పథము అనేటువంటి కవయో వదంతి. ఆ విధంగా అనేక మంది చెప్పారు అని చెప్పి ఈ మాటలు చెప్పి ఇది కత్తి అంచులా ఉన్నది, నువ్వు దాటలేవు, నువ్వు వెళ్ళలేవు, చాలా ప్రమాదం అని చెప్పి మానేమని చెప్పారా? మానేమని చెప్పలే. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని పోతుంది అని చెప్పారు. లే మేలుకో అని ఆ మాటలే. ఈ లే మేలుకో, అరైజ్ అవేక్ అని వివేకానంద చెప్పినటువంటి మార్గం చేరే వరకు విశ్రమించవద్దు, స్టాప్ నాట్ టిల్ యూ రీచ్ ది గోల్ అని వివేకానంద చెప్పిన మాటలు అది వారివి, అది ఉపనిషత్తు మాటలు వారు ఇక్కడ దాకా అందించారు. అంచేత ఈ మాటలు మీకు చెప్తున్నందుకు ఇవాళ సమాజంలో బయట ఎదురవుతున్నటువంటి కష్ట నష్టాలు, క్లేశాలు, భౌతికమైనవి, లోపల మానసికమైనవి, వీటన్నిటి కూడా మీరు తట్టుకుని నిలబడాలి. ఏం అనుమానం లేదు. ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోవడానికి మీరు నిస్తేజంలోకి వెళ్ళడానికి చెప్తున్నటువంటి మాటలు కాదు ఇవన్నీ కూడా. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని పోతే లక్ష్యం చేరే వరకు విశ్రమించకుండా కత్తి అంచులాంటి ఈ మార్గంలో మనం వెళ్లాల్సిన అవసరం ఉన్నది. మరి సమాజం అంతా ఒక పక్కన ఉంది, మనం ఒక పక్కన ఉన్నాము. ఈ సమస్య మనది ఇవాళది కాదు. ఆ రోజు గీతలో చెప్పారు, ఏదైతే ప్రాణులన్నిటికీ కూడా వెలుగో అది మనకి చీకటి, ఏదైతే ప్రాణులన్నిటికీ చీకటో అది మనకి వెలుతురు. యా నిశా సర్వభూతానాం అనే మా శ్లోకం మీరు గీతలోది చెప్పి విని ఉంటారు. ఏదైతే అన్ని ప్రాణులకి చీకటో అది మునులకి వెలుతురుగా కనిపిస్తుందట. తస్యాం జాగ్రత్త సంయమి, ఎవరైతే సంయమి ఉంటాడో, ఆత్మనిగ్రహం కలిగిన వాడు, అతను దాన్ని ఆ రోజు మెలకుగా ఉంటాడు ఆ చీకట్లో. యశ్య జాగ్రత్త భూతారాం, దేంట్లో ప్రాణులని మెలకుగా ఉండి పండుగ చేసుకుంటున్నాయో సా నిశా పశ్యతో మునేయని దాన్ని చీకటిగా ముందు చూస్తారు. ఎందుకు చూస్తారు? ఏమిటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇప్పుడు మీరు కనుక అన్వయం చేసుకుంటే ఇవాళ సమాజంలో ఏది ఎంత వెలుతురుగా చూస్తున్నారో, ఆ డబ్బులు, ఆ ఇంద్రియ సుఖాలు, ఆ పరుగులు పెట్టే జీవితం, విషయవాంఛలు, వీటన్నిటినీ మీరు వదిలిపెట్టారు. వాటిని చీకటిగా చూసి ఇక్కడ ఉన్నది వెలుతురు అని ఇక్కడికి వచ్చారు. మీ గురించి చెప్పిన శ్లోకం అది. ఆ రోజు ప్రాబ్లం ఉంది, భగవద్గీత చెప్పినట్టుగా ఈ సమస్య ఉంది సమాజంలో, ఎదురు తప్పుడుకే ఉంది. అదేవిధంగా మనం ఏది వెళ్తాం అనుకుంటామో దాన్ని అందరికీ కూడా చీకటిగానే కనిపిస్తుంది. ఏంటి బాబు ఈ దారి, ఇలా అయిపోయావు అని వాళ్ళు మనల్ని ఎక్కిరిస్తూనే ఉంటారు. దానికి మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం కానీ బాధ కానీ ఏమీ లేదు. అందుచేత దిస్ ఈజ్ ది పాత్ ఆఫ్ ది బ్రేవ్, ధైర్యవంతుల యొక్క మార్గం అని గాంధీజీ ఇలాంటి వాళ్ళు చెప్పింది. అందుకనే మతంలో విలువలు ఉన్నాయి కాబట్టి సోషలిజం ఇచ్చే ముందు మన అందరికీ కూడా మతాన్ని ఇవ్వండి అని చెప్పాడు వివేకానందుడు. మతం ఇవ్వండి ఏమన్నాడు? మౌఢ్యమన్నా కాదు, నైతిక విలువలతో నింపండి, ఈ ఆదర్శమైన కార్యక్రమాన్ని చేయండి అని స్వామి వివేకానందుడు చెప్పాడు. ఎంత గొప్ప మాట! ఏమొస్తుంది మనకి? ఎందరో ఎన్నో రకాలుగా వాడు అనుభూతిని చెప్తారు. త్యాగరాజు ఏం చెప్పాడు? రోమాంచమనే ఘనకంచు బంటు రీతి కొలువు, వినుంటారు కదా మీరంతా కూడా. నాకు చిన్న బంటు లాంటి ఉద్యోగం ఇవ్వవయ్యా అని దరఖాస్తు పెట్టుకున్నాడు త్యాగరాజు. ఒక ఉద్యోగానికి వెళితే మనకి ఏమొస్తుంది? మనకి రకరకాలైనటువంటి జీతాలు, బత్యాలు, ప్రయోజనాలు కలుగుతాయి. రోమాంచమనే ఘనకంచుకో, మహాపారవస్యంలో ఉంటాడు, మొత్తం వెంట్రుకలు లేచి నిలబడతాయి కదా.
కంచుకం అంటే కవచం, బాడీ అంతా వెంట్రుకలు లేచి నిలబడ్డాయి. ఇటువంటి పారవస్యమైనటువంటి కవచం కావాలి నాకు. రోమాంచం అనే ఘనకంచుకమును రామభక్తుడనే ముద్రబిళ్ళయు. ముద్రబిళ్ళ ఉంటుంది బంట్రోతికి, త్యాగరాజు గారు చూసే సమయానికి ఉంది అది. అక్కడ కొలువుల్లో చాలామంది ఈ బిళ్ళ వేసుకుంటారు. రామనామం అనే వరఖడ్గమును. కత్తి అంటే మరి ఏమిటి? కత్తి అంటే రామనామమే. కత్తి అంటే నిజం కత్తి కాదు. భగవద్గీత కూడా జ్ఞానం అనేటువంటి ఖడ్గం అని చెప్పింది. జ్ఞానప్లవే జ్ఞానం అనేటువంటి తెప్ప అని చెప్పింది. జ్ఞానాన్ని నామాన్ని వాళ్ళంతా కూడా ఖడ్గంలాగా ఉపయోగించుకున్నారు. అది ఉంటే చాలు, రాజీలు ఉన్నాయా త్యాగరాజు ఎంతో సంతోషపడతాడా అని చెప్పుకున్నాడు. ఇవాళ మీ దగ్గర ఉన్నటువంటి ఈ పారవస్యం, ఈ విలువలతో సహజీవనం చేసేటువంటి స్థితి, నిజంగా విలువల్లో ఆ దమ్ము ఉన్నదా, ఆ ధైర్యం ఉన్నదా? అసలు విలువలు ఏమిటి? మన మతంలో గొప్ప విలువలు ఉన్నాయా అని, మన మతంలో ఉన్నటువంటి విలువల గురించి కూడా క్లుప్తంగా 4 మాటలు నేను చెప్తాను. మన మతంలో ఉన్నటువంటిది ముఖ్యమైనటువంటి విలువల్ని కొన్ని ప్రస్తావించాలని నేను అనుకుంటున్నానండి. నాకు ప్రస్ఫుటంగా కనిపించింది, మన మతం ద్వేషరహితమైనదండి. ప్రపంచంలో ఇంతగా ద్వేషాన్ని వ్యతిరేకించిన మతం నాకు ఎక్కడ కనిపించలేదు. ఇది మన ధర్మం యొక్క, మన ప్రాచీనత యొక్క విశిష్టత. దీన్ని ద్వేషరాహిత్యం అంటాం మనం. ఆశ్చర్యం, మిగతా వాళ్ళకి ఇది ఎందుకు స్ఫురించలేదు అని. మిగతా వాళ్ళకి వాళ్ళు ద్వేషాన్ని వ్యతిరేకించలేదని వ్యతిరేకించారండి. అందరూ అన్ని పనులు చేశారు, నేను ఎవరిని నిందించే ఉద్దేశం లేను. కానీ ఇంత గట్టిగా పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. అట్లా మనం ద్వేషరాహిత్యం అనే దాన్ని పట్టుకున్నాం. అద్వేష్ట అనేటువంటిది మీకు భగవద్గీత శ్లోకాల్లో మైత్ర కరుణ యవచాన్ని మీకు ఆల్రెడీ లిస్టులో మీరు ఉన్నది. తతోన విజుగుప్సతే ఎస్తు సర్వాణి భూతాన్ని ఆత్మన్యేవాను పశ్యతి గత ఎస్తు సర్వాణి భూతాన్ని ఆత్మేవ భూత్ విచారత. ఎవరైతే తననే ప్రపంచ సర్వప్రాణులుగా తెలుసుకున్నాడో, సర్వప్రాణులు తనను చూస్తున్నాడు, తనలో సర్వప్రాణులు చూస్తున్నాడు, అటువంటి వ్యక్తి తత్ర కో మోహకాశోక, అతనికి మోహం లేదు, శోకం లేదు. తతోన విజుగుప్సతే, అతను ద్వేషించడు. ఏకత్వం రూపశ్యత, ఏకత్వాన్నే చూస్తాడు. ఇది మన ధర్మం. ఇంత గొప్ప సారాంశం ఎక్కడ ఎవరో చెప్పలేదు. మీరు హిందూ మతంలో ఎక్కడికి పోయినా సరే మొత్తం మాట మీకు కనిపించింది ద్వేషించొద్దు, ద్వేషించొద్దు, ద్వేషించొద్దు అని చెప్పి తలుపులు తీసిపెట్టారు మన వాళ్ళు. హిందువులం మనమంతా బంధువులు అని చెప్తారు, కానీ నేను అంగీకరించను. ఎందుకంటే హిందువులం బంధువులు అనేది మన మతానికి విరుద్ధం. అది బయట మతాల యొక్క శ్లోకానికి బిటేష్. మనకేమిటంటే అయం నిజ పరోవేతి గణనాలకు చేత వీడు నావాడు, వీడు బయటవాడు అనేటువంటిది లో లెవెల్ పీపుల్, చిన్నవాళ్ళు ఆలోచిస్తారు. ఉదార చరితానాంతు వసుదైక కుటుంబకం. కింద వాళ్ళు ఏమనుకుంటారంటే వీడు నావాడు, వీడు బయటవాడు, వీడు బాంకులొస్తుడు, వీడు బయట కులొస్తుడు, వీడు ఆంధ్రవాడు, వీడు తెలంగాణ వాడు, వీడు నా మతం వాడు, వీడు బయట మతం వాడు. ఈ మాటలు అసలు మన దాంట్లో లేవు. మన ధర్మం ఏం చెప్తుందంటే ఉదార చరితానం, నిజమైనటువంటి విషయాల వసుదైక కుటుంబం. ఎవరు చెప్పలేదు ఈ మాట. ప్రపంచం అంతా కుటుంబం, మనం అంతా కుటుంబం అని చెప్పారు. ఎవరు మీరు నేను కాదు, మొత్తం ప్రపంచంలో అందరం. వాడు నువ్వేం చెప్పారు, తమసి అని చెప్పారు, సోహం అస్మి అని చెప్పారు, సర్వం కల్వితం బ్రహ్మ అని చెప్పారు, ఈశావాస్యం ఇదం సర్వం అని చెప్పారు. సమస్తము ఈశ్వరమయమే, ఎవరిని ద్వేషించద్దు. సమస్తం అంటే మనుషులు కాదు, పిపీలకము, బ్రహ్మము, సమస్తం. మన మతంలో మరొక అద్భుతమైనటువంటి ఆలోచన ఏమిటంటే పర్యావరణాన్ని పట్ల పరిరక్షణ మనకి ఎంత గొప్పగా ప్రాచుర్యం చేశారో కళలో నీళ్ళు వస్తాయి వాడు చెప్తే. నేను మాతా పృథ్వీ, ఈ భూమి నా తల్లి, నేను అహం ఇది పృథ్వీపుత్ర, నేను ఈ భూమి యొక్క పుత్రుడు నేను ప్రకటించుకున్నాడు ఋషి. అధర్వణ వేదంలో పృథ్వీ సూక్తంలో మనకు కనిపిస్తుంది ఈ మాట. ఈ తల్లిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో, ఈ ప్రకృతిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో ఈ మతంలో ఎక్కడికి తీసుకెళ్లారంటే మీరు చూస్తే ఎన్నో సూక్తాలు. మధువాత రుతాయతే మధు క్షరంతి సింధోహ, గాలి శుభ్రంగా తీయగా వేచాలి, నదులు తీయగా ప్రవహించాలి, శరీరం మే విచక్షణం, జిహ్వామే మధుమత్తమా, అన్న నాలుక తీయగా చక్కగా మాట్లాడాలి. ఇవన్నీ వేరు వేరు చోట్ల విషయాలు చెప్తున్నాను నేను. ఔషధులు తీయగా ఉండాలి, ఆకాశం తీయగా ఉండాలి, చంద్రుడు తీయగా ఉండాలి, అంతరిక్షం తీయగా ఉండాలి, అన్ని చోట్ల శాంతి ఉండాలి. అంతరిక్ష శాంతి, ఔషధయ శాంతి అని చెప్తారు. షన్నో ద్విపదే, షన్నో చతుష్పదే. 4 కాళ్ళ మీద తిరిగే ప్రాణులకి 2 కాళ్ళ మీద తిరిగే ప్రాణులకు కూడా శాంతి కావాలి. మనుషులకు మాత్రమే కాదు, ఈ సహోదరత్వం కాదు, సమస్త ప్రాణులతోటి సహోదరత్వం. ఎంత అద్భుతమైనటువంటిది. అదితి అనేటువంటి దాన్ని, అదితి దేవ అంతరిక్షం అదితి అంటే ఈ ఆకాశం అదితి. అదితి అంటే భూమి అండి. ఈ భూమే ఆకాశం, ఈ భూమే అంతరిక్షం. స మాత, అదే ఆమె తల్లి. స పిత్ర, స పుత్ర, స పిత, ఆ పిత లేదు, స పుత్ర, అది కుమారుడు, అదే కుమార్తె అదే అని చెప్పి వాళ్ళు
విశ్వే దేవా అదితి, ఎంతమంది దేవతలు పూజిస్తాం అంత భూమి. చివరిన అద్భుతమైన మాట ఏం చెప్పారంటే దాంట్లో అదితిర్జన్వితం అని చెప్పారు. అది పుట్టింది అదే, పుట్టించింది అదే. అంటే నేను కూడా భూమి మట్టినే, నేను కూడా ఈ మట్టినే అని చెప్పారు. మీరు అక్కడ బోర్డు దగ్గర మీరు భోజనం చేసేటప్పుడు మీరు పరీక్షించి చూడండి. వారు చక్కగా రాయించారు. ఏమని? అన్నం న పరిచక్షీత తద్వ్రతం, అది రాయించారు కదండి. అన్నం న నింద్యాత్ తద్వ్రతం, అన్నాన్ని నిందించరాదు, అన్నాన్ని తృఢీకరించరాదు, అన్నం బహుకుర్వీత, వాటిని గొప్పగా మనం అభివృద్ధి చేయాలి. ఎంత గొప్ప మాటలండి ఇవన్నీ కూడా. తద్వ్రతం, అది వ్రతం. ఏది? పదార్థాలని వేస్ట్ చేయకూడదు. ఇవాళ ఫుడ్ వేస్టేజ్ గురించి పెద్ద క్యాంపెయిన్ జరుగుతుంది, ఋషి ఆలోచన చెప్పాడు. అంతేకాకుండా గొప్ప గొప్ప ప్రార్థనలు ఉన్నాయి. అమ్మా నేను తవ్వుతున్నాను, తవ్వకుండా ఏమి తీయగలుగుతామా? నీళ్లు తాగాలన్నా బావి తవ్వాల్సిందే కదా. మరి పృథివీ మాతకి బాధ పెట్టాల్సిందే కదా. పృథివీ అనేది జడ పదార్థం కాదు కదా, మా దృష్టిలో మా తల్లి కదా. అమ్మా నేను నిన్ను బాధ పెడుతున్నాను. స్తన్యాన్ని తీసుకోవడానికి తల్లిని బాధ పెడతాడు బిడ్డ. అయితే ఆ బాధ ఎక్కడ దాకా ఉండాలి? ఆ తల్లి ప్రాణం మీదకి వచ్చే విధంగా ఉండకూడదు కదా. అమ్మా నేను నిన్ను బాధ పెడుతున్నాను, నేను తవ్వుతున్నాను, నన్ను క్షమించు. నేను చేసేటువంటి పని, నేను ఏదైతే కోస్తున్నానో, ఏదైతే తీస్తున్నానో, ఇవి తొందరగా మళ్ళీ వృద్ధి చెందే విధంగా ఉండాలి కాక అన్నాడు. అంటే కొన్ని చెట్లు మనం 70 ఏళ్ళు 80 ఏళ్ళు వస్తాయి, తక్కువ కొట్టేస్తాం, దాన్ని వెంటనే మన ఇంట్లో దేనికో వాడేసుకుంటాం. అది రావాలంటే మళ్ళీ 80 ఏళ్ళు కావాలి. అది ఎంత కష్టం అది. అందుకని తొందరగా వచ్చేటువంటి వెదురు మీద లేకపోతే మరొక దాని మీద మనం అయితే వెంటనే వస్తుంది అనేటువంటి ఉద్దేశం ఉండొచ్చు. అంతేకాకుండా మరో మాట చెప్పాడు. ఏమిటంటే అమ్మా నేను తవ్వేటప్పుడు నీ యొక్క ప్రాణ అవయవాలు ఏవైతే ఉన్నాయో, మనిషికి ఏమిటంటారు వైటల్ ఆర్గాన్స్ అంటాం ఇంగ్లీష్లో. అవి ఏమిటవి? అన్ని అవయవాలు సమానం కాదు. నా చెయ్యి పోయిందనుకుంటే బతికే ఉంటాను, ఈ రెండో చెయ్యి పోయినా బతికే ఉంటాను, కాళ్ళు పోయినా బతికే ఉంటాను. కానీ ఇక మెడ కట్ చేస్తే బతికి ఉంటాను కదా, మెదడు పోతే బతికి ఉంటాను కదా, గుండెకి దెబ్బ తగిలితే బతికి ఉంటాను కదా, కాలేయానికి లివర్కి దెబ్బ తగిలితే బతికి ఉంటాను. వీటిని వైటల్ ఆర్గాన్స్ అంటాం. ఈ ఊపిరితిత్తులు, గుండె, ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. అలాగా మా తల్లికి భూమికి కూడా కొన్ని ముఖ్యమైనటువంటివి ఉండొచ్చు కదా వైటల్ ఆర్గాన్స్. నేను తవ్వేటప్పుడు వాటి నష్టం కలిగితే ఆ తల్లి సరిపోతుంది. అంచేత అమ్మ నేను తవ్వేటప్పుడు నీ యొక్క ప్రాణావయవాలకి దెబ్బ తగలకుండా ఉండాలి గాక, నష్టం కలగకుండా ఉండాలి గాక. ఎంత గొప్ప శ్రద్ధ అండి ఋషికి. ఆ రోజుల్లో తవ్వితే 40 అడుగులు 30 అడుగులు దాటి ఎవడో తవ్వలేదు నాకు తెలిసి, అవసరం కలగలే. ఇవాళ మీరు ఆశ్చర్యపోతారు, ఎక్కడ దాకా పెడుతున్నాం మనం? 1000 అడుగులు 1500 అడుగులు కూడా తవ్వుతున్నాం, బోర్లు వేస్తున్నాం. ఎక్కడంటే ఇంకా దొరకకపోతే ఇంకా కిందకి వెళ్తాం, ఏం మొహమాటం లేదు. అవసరమైతే 1/2 కిలోమీటర్ లోపల నుంచైనా మనం ఖనిజాలను తవ్వి తీస్తున్నాం. అవన్నీ మన ఇష్టం వచ్చినట్టు వాడుతున్నాం. ఆ ప్లాస్టిక్లన్నీ ఎలా పడితే అలా పారబోస్తున్నాం. సముద్రం అన్నింటినీ సర్వనాశనం చేస్తున్నాం. నదులన్నింటినీ విషతుల్యం చేస్తాం. మధుకు శరంతి సింధమహాకం ఎప్పుడు పోయింది, తీయగా ఉన్నటువంటి నీళ్లు లేవు. ఇవన్నీ కూడా మన ప్రాచీనటువంటి ధర్మం వీటన్నింటినీ పట్టించుకుంది. ధర్మం అంటే కేవలం పూజలు తద్దని అర్థం చేసుకోవద్దు, విలువలు ఇవన్నీ కూడా మన జీవితంలో మనం అనుష్ఠించాలి, పక్క వాళ్ళకి చెప్పాలి. ఈ మాటలు ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఏకత్వ భావన ఉన్నది మన దాంట్లో, అది కూడా రాసుకోవాలి. ఏకత్వ భావన అంటే సమస్త సృష్టిని ఒకటిగానే చూడడం. సమయ విస్తర భేద చేత నేను దాన్ని ఎక్కువ మాట్లాడడం లేదు. అదేవిధంగా పరిత్యాగం ఉన్నది. ఈశావాస్యమిదం సర్వ శ్లోకాన్ని మీకు చెప్పి ఉంటారు. త్యక్తేన భుంజీదా, ఈశావాస్యమిదం సర్వం, యావత్ ప్రపంచం కూడా ఈశ్వరమయమే. కించిత్ జగత్యాం జగత్ అంటే చలించేదండి. ఈ చలించేది ఇవన్నీ కూడా, ఈ చలించే వాటిలో చలించేది ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నదో ఇదంతా ఈశ్వరమయమే అని చెప్పి తేన త్యక్తేన, దీని పట్ల పరిత్యాగ భావనతో జీవించండి. మానవులందరికీ చెప్పారు ఈ విషయాన్ని. ఈ పరిత్యాగ భావనతో జీవించండి అనేది అన్ని మతాల యొక్క బేసిక్ ప్రిన్సిపల్ అండి. పరిత్యాగ భావనతో జీవిస్తున్నాం మనం కూడా. ఈ పరిత్యాగం అనేది సర్వధర్మాల్లో ఉత్కృష్టమైనది. అలాగే మన ధర్మంలో కరుణ అనేది ఉన్నది. అలాగే మన ధర్మంలో సమదర్శిత్వం అనేటువంటి ఉన్నది, సమదృష్టి అనేటువంటిది ఉన్నది. మీరు ఎప్పుడైనా ఈ గుజరాతీ వైష్ణవ గీతాన్ని మీరు తప్పనిసరిగా గాంధీ గారికి ఇష్టమైనటువంటి వైష్ణవ జనతో అనేటువంటి పాటను మీరు ఖచ్చితంగా వినండి. వైష్ణవ జనతో తేనే కహియజే పీడపరాయే జానేనే, అది గుజరాతీ భాష కాబట్టి మనకు సరిగా రాదు, మనం తప్పులు చెప్తే అభ్యంతరం లేదు. దాన్ని తెలుగులో చెప్పాలంటే ఇక్కడ మన ఆచార్యులు చెప్పేటువంటి పరదుఃఖ దుఃఖిత్వమే వైష్ణవం అంటే, పక్క వాళ్ళ యొక్క బాధని మనం ఫీల్ కావడమే, నీకు కలిగిన బాధను నేను అనుభవించడమే, దాన్ని నేను తీసుకోగలగడమే నీ బాధని. ఈ పరదుఃఖ దుఃఖిత్వమే శ్రీ వైష్ణవం అంటే అని చెప్పారు. ఉత్కృష్టమైనటువంటి భావనలు ఇవన్నీ కూడా మీరు దాంట్లో చూస్తే, దాంట్లో కూడా మళ్ళీ సమదృష్టి అనేటువంటి మాట మీకు ఈ వైష్ణవ జనతో పాటలు కూడా గాంధీ గారికి ఎంతో ఇష్టం, మళ్ళీ వినిపించుకునేవారట ఆ పాటని వారు. ఆ విధంగా విలువల ప్రకారం జీవితం గాంధీ గారు చెప్పారు. మహాత్ముడు అంటే ఆయన నచ్చదు,
మహాత్ముడు అనే మాట నాకు దాన్ని ఏమంటారు దుర్వాసనలాగా కొడుతుంది అని. ఆయన ఎక్కడ ఎవరిని అన్నిచ్చేవాడు కాదు. వాళ్ళ ఆశ్రమంలో బ్యాన్ చేయించాడు, ఎవరు మహాత్ముడు నాకు వీల్లేదు. బయట ఆయన సభలో మహాత్ముడు అనొద్దంటే ఇంకా అంటే మహాత్మా గాంధీకి జైలు వెళ్ళి చేరుస్తున్నారు వీళ్ళు. నేను ఎన్నిసార్లు అంటుంటే వాడు అన్నిసార్లు అంటారు కాబట్టి ఇంక నేను మానేసాను వదిలేసాను చెప్పాడు. అయితే నేను మహాత్ముడిని కాదు అని పదే పదే చెప్పేవాడు ఆయన. అది చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఒకవేళ కనుక ఆచరణ ముఖ్యవాడు, చచ్చిపోయే ముందు రోజు చెప్పాడు తన మనవరాలు పిలిచి, ఒకవేళ కనుక నేను మంచం మీద కూర్చునో లేకపోతే నడుస్తూనో చచ్చిపోయాను అనుకో, అప్పుడు నేను మహాత్ముడు కాదని నువ్వు మొత్తం ఇల్లంతా ఎక్కి కప్పెక్కి అరిచి చెప్పాలి ఈయన మహాత్ముడు కాదని. ఎప్పుడైతే నేను యుద్ధంలో చచ్చిపోతాను, నన్ను ఎవరో చంపేస్తారు, అలా చంపుతున్నప్పుడు కూడా నా మనసులో అవతల ద్వేషం రాలేదో, ఆ చంపుతున్న క్షణంలో కూడా నా మనసులో నా పెదవుల పైన రామనామమే ఉన్నదో, అప్పుడు నేను మహాత్ముడు అని చెప్పొచ్చు చెప్పాడు. ఏది చచ్చిపోక ముందు ఈ టెస్ట్ ఆయన పాస్ అయ్యాడు. ఈ టెస్ట్ అంతకు 10 రోజుల ముందే ఎవరో బాంబేస్తే అందరూ పారిపోయారు. గాంధీ గారు మాట్లాడుతుంటే బాంబేశారు, అందరూ పారిపోయారు. ఈయన ఒక్కడో కూర్చున్నాడు. ఇప్పుడు విలేకరులు అందరూ పారిపోయారు కదా, మీరు ఎందుకు పారిపోలేదు? ఎంత అదృష్టం ఉండాలంటే ప్రార్థనా సమావేశంలో సరిపోవడానికి అని చెప్పాడు. మరి ఉంటే మహాత్ముడు అవుతాడా? ఇంకొక ఆయన అన్నాడు, మీరు ఇలా కూర్చున్నారు, పైన ఆకాశం నుంచి ఎవరైనా బాంబు వేసాడు అనుకోండి, అప్పుడు కూడా ఇలాగే ఉంటారా? ఎవరైనా విమానం వస్తే ఇలాగే ఉంటారు. అయితే మరి పైన ఆకాశం నుంచి వెళ్ళిపోతే అప్పుడు మీరు ఏమంటారు? మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు అని అడిగితే ఆయన ఏమని చెప్పాడు, మీ నెత్తి మీద బాంబు వేస్తారు, ఆ విమానం వెళుతుంది పైనుంచి, బాంబు పడుతుంది, ఈ క్షణం మీకు ముందు తెలిసింది, మీరు ఏం చేస్తారు? ఆ పైలట్ గురించి ప్రార్థన చేస్తానని చెప్పాడు. ఆయన అలా చేయగలిగిన వాడే. ఆ బాంబు వేసిన అతను దొరికితే అతన్ని ఏం వదిలిపెట్టేసేయండి, అతనికి కూడా గీత ఇష్టమై ఉండొచ్చు నాకులాగా, అతను అర్థం అవుతుంది, అతన్ని ఏం పట్టించుకోదు అని చెప్పాడు. ఈవిడెవరో ఈ ఆడమనిషి పాపం ఏమీ లేకుండానే పరిగెట్టుకుని వెళ్ళి వాడికి చేతులు బాంబులు ఉన్నాయి కత్తులు తెలియకపోయినా వాడికి దూకి వాడు పట్టుకుంది. ఈవిడిని అప్రిషియేట్ చేయండి అని చెప్పాడు. చూడండి పాజిటివ్గా తీసుకునేటువంటి పద్ధతి. అలాగే ఆయన చంపుతుంటే కూడా ఆయన హేరామని చనిపోయాడని చెప్తారు. మరి అది ఎంతవరకు నిజం అనే దాన్ని చర్చించేవాళ్ళం, నాకు అభ్యంతరం లేదు. కానీ ఆయన నోట్లోంచి ఆ శబ్దం రాకపోయినా ఆయన అణువణువు అదే ఉన్నదని నా ఉద్దేశం. రాజగోపాలాచారి గారు గొప్ప మాట చెప్పాడు. గాంధీ గారు మంచం మీద కూర్చొని చచ్చిపోలేదు, గాంధీ గారు నిలబడి చచ్చిపోయాడు. నిలబడి కూడా కాదు, నడుస్తూ చచ్చిపోయాడు. నడుస్తూ కూడా కాదు, దైవాన్ని దగ్గరికి వెళుతూ ప్రార్థనా సమావేశానికి వెళుతూ చనిపోయాడు. ప్రార్థనా సమావేశానికి గాంధీ గారు వెళ్తుంటే రాముడు ఉన్నాడు కదా, రాముడు ఆగలేకపోయాడు. రాముడు ఆగలేక వస్తున్న ఆయన మధ్యలోనే లాగేసుకున్నాడు, రావాలా నా దగ్గరికి అని చెప్పాడు. ఇంత గొప్పగా గాంధీ గారు చనిపోయిన విషయాన్ని చెప్పినవాడు ఎవరు లేడనుకుంటున్నాను నేను. అట్లాగా మహానుభావులు అందరి యొక్క దృష్టి అదే విధంగా ఉంటుంది. నాగయ్య గారిది పోతన అనేటువంటి సినిమా ఉంటుందండి, బ్లాక్ అండ్ వైట్. ఎవరైనా చూసారు ఇక్కడ? నాగయ్య గారిది మీకు విసుగ్గా అనిపించినా, రంగుల సినిమా కాకపోయినా మీరు ఒక 10 నిమిషాలు చూస్తే దాన్ని వదిలిపెట్టరు. ఎందుకంటే మీకు ఆ లక్షణాలన్నీ దాంట్లో కనిపిస్తాయి. ఒకటే ఒక మాట చెప్తారండి, దాంట్లో చిట్టసేవన రాజుగారు వచ్చి, ఈ పోతన మహాభక్తుడు మీకు తెలిసిందే కదా, పద్యాలు కూడా మీకు చదివించి ఉంటారు కదా. ఆ పోతన ఆయన భక్తులు వస్తారు, భక్తులు వచ్చి వాళ్ళు ఎప్పటి నుంచో ఈ భాగవతాన్ని మాకు అంకితం ఇవ్వండి రాజుగారు గొడవబెట్టి ఉంటాడు, ఈయన చేయడు, ఈయన ఒప్పుకోడు దాన్ని. రాజుగారి కోపం వస్తుంది, వెళ్ళి మొత్తం స్వాధీనం చేసుకుని ఆయన మెడబెట్టుకు బయటికి గంటేడు. అంటే రాజభట్లు వస్తారు, ఇంటి బయట నిలబడి ఉంటాడు, అందరితో మాట్లాడుతున్నాడు. రాజభట్లు వచ్చి, ఏమంటే పోతన గారు ఈ ఇల్లు స్వాధీనం చేసుకుంటున్నాం అనేసరికి ఆ భార్య ఆ పిల్లల గుండె ఆగిపోతుంది. వాళ్ళకి అందరికీ కాళ్ళు ఇలా గజగజలాడి చల్లబడి ఇప్పుడు ఏం చేయాలనుకుంటూ ఉంటారు. పోతన ఏమని చెప్తాడంటే, ఆయన మొహంలో ఏమాత్రం విషాదం లేదు కదా, సంతోషం ఉంటుంది. ఆయన అంటాడు, నాయన ఇదిగో ఈ చివరిది ఒకటి, ఇది నా ఇల్లు, నాదేదో మిగిలింది, అది కూడా పోగొట్టావు, నువ్వు ఎంత గొప్పవాడివి, ధన్యుడిని నీ వల్ల నేను అది పోయిందని సంతోషంగా వెళ్ళిపోతాడు. అప్పుడు వాళ్ళ మనవరాలు వచ్చి, తాతయ్య గారు మరి లోపల భాగవతం ఉంది, భలే దానివే భాగవతాన్ని మనవా రక్షించేది, శ్రీరామచంద్రుడు రక్షించుకోడు అని చెప్పి వెళ్ళిపోతాడు. సరే, సినిమాలో అదే జరుగుతుంది. అంటే ఒక గొప్ప కష్టం మీదకి వచ్చినప్పుడు దాన్ని ఎట్లా చూస్తున్నారు మహాత్ములు అనేది మనం చూడాలి. ఇది మన ధర్మంలో ఉన్నది. ఇదంతా కూడా విద్వేషరాహిత్యము, ధైర్యం. ఆ ధైర్యం మీరు తుల్య నిందా స్తుతిర్మౌని అని భగవద్గీత రెండా మీకు శ్లోకాలు అంటే అదే వస్తుంది. మానవమానాలను సమానంగా తీసుకోవడం ఎలాగా, మట్టిని బంగారాన్ని సమానంగా తీసుకోవడం ఎలాగా, సుఖదుఖే సమీకృత్వ లాభాలాభో జయ జయ నిష్కామ కర్మ అంటారు. మీకు కర్మఫలాన్ని మీరు త్యాగం చేస్తారు, కర్మని త్యాగం చేయకూడదు. కర్మని త్యాగం చేయకుండా పని చేయడం అనేది పక్కన పెట్టకూడదు. ఆ పని వల్ల నాకేమైనా అయిపోతుందేమో అనే భయాన్ని వదిలిపెట్టేసేయాలి.
దీన్ని నిష్కామకర్మ అంటారు. ఇది హిందూ మతం యొక్క అత్యున్నతమైనటువంటి విలువలు ఇవన్నీ కూడా. వీటిని మనం అర్థం చేసుకోవాలి, వీటిని మనం ఎంతో కొంత ఆచరణలో తెచ్చుకోవాలి. సో మిత్రులారా, ఇది సముద్రం అంత పెద్ద సబ్జెక్టు. అది నేనే దానికి తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాను. అంచేత నేను ఎక్కడ సమ్వేర్ ఐ విల్ స్టాప్. ఇక్కడ నేను 2-3 విషయాలు చెప్తానండి. ఆరోగ్యానికి సంబంధించి మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎందుకంటే కఠినమైనటువంటి జీవన విధానాన్ని మనం ఎంచుకున్నాము. మీరందరూ కూడా చాలా ప్రాతకాలంలో లేస్తారు. కొందరు 3 గంటలకు 4 గంటలకు లేచేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది 5 గంటలకు లేస్తారు. 4 గంటలకు లేచి మామూలుగా అనుష్ఠానం ముగించుకొని ఆలయానికో దానికో వెళ్లాల్సినటువంటి బాధ్యత అర్చకుల్లో చాలామంది మీద ఉంటుంది. తర్వాత ఈ కైంకర్యం అనేటువంటిది, లేకపోతే పూజ, ఈ కార్యక్రమం ఇది అయిన తర్వాతనే మొట్టమొదటి భోజనం చేస్తారు. కానీ మొట్టమొదటి నుంచి పొద్దు నుంచి చాలామంది ఏమీ తినరు. కొంతమంది ఏదో సడలించుకుని కాఫీ తాగుదామని చేసేవాళ్ళు ఉన్నారు. కానీ చాలామంది వస్తున్నటువంటి సమస్య ఏంటంటే యాసిడిటీ అంటారు. ఇది చాలాసేపు ఖాళీ కడుపుతో ఉండడం వల్ల వచ్చే సమస్య. ఆరోగ్య సమస్యలు వస్తున్నాయండి అర్చకులకి, అందుకని చెప్తున్నాను నేను. ఏమండి, ఈ సమస్యకి మన పరిష్కారం ఏంటన్నది ఆలోచించుకోవాలి. మన జీవనశైలిలో మన యొక్క ఏ విధానమైన, ఇప్పుడు నైట్ షిఫ్ట్, డేట్ షిఫ్ట్ ఉంటాయి కదండి, దానికి వాడు బాడీని అలవాటు చేసుకుంటాడు. వాడికి అది ఈజీగా ఉంటుంది. అంచేత బాడీని అలవాటు చేసుకోవడం ఇంపార్టెంట్. మీరు బాడీకి కన్విన్స్ చేసి చెప్తుంటే బాడీ వింటుందండి, వెనకుండా ఉండదు. మీ చేతిలో ఉండేటువంటి అరటి పళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి యాంటాసిడ్స్, న్యాచురల్ యాంటాసిడ్స్ అండి. ఇవి భగవద్ అర్పితంగా రోజు మీ దగ్గరికి వస్తాయి. అంచేత అరటిపళ్ళు మన చుట్టూ మనకి లభ్యం అవుతూ ఉంటాయి. ఇవి మనకు చాలా ఉపకారం చేస్తాయి. ఇవి యాంటాసిడ్స్గా పనికి వస్తాయి. దీని రూల్ ప్రకారం దీన్ని ఖచ్చితంగా రోజు మీ ఆహారంలో ఉండే విధంగా చూసుకోవాలి. ఇది 2 ఉపకారాలు చేస్తుంది. ఒకటేంటంటే సోడియం పొటాషియం విలువల్లో పొటాషియంని మీ బాడీకి అందించి మీ బాడీలోకి వచ్చే అదనపు ఉప్పుని బ్యాలెన్స్ చేస్తుంది. రెండోది ఏమిటంటే మీకు జీర్ణ ప్రక్రియ సజావుగా సాగేలా చూస్తుంది, మీకు యాసిడిటీని తగ్గించడానికి చూస్తుంది. ఇలాంటివి మరికొన్ని మీరు అభ్యాసం చేయాలి. ఇందాక మీరు తీసుకున్నటువంటి పానకం కూడా ఖచ్చితంగా యాంటాసిడ్. ఇలా అనేకమైన విషయాలు ఉన్నాయి. మనం తినేటువంటి ఆహారాన్ని సాత్విక ఆహారం దగ్గరకు మార్చుకునే కొద్దీ కూడా మనకి యాసిడిటీ ఉప్పు తగ్గుతూ ఉంటుంది. మనం తినే ఆహారంలో ఉప్పు, కారం, పులుపు కొంచెం తగ్గించుకుంటూ రావాలి. మీకు అలవాటు ఉంటే మజ్జిగ అలాంటిది కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు తినే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అదేవిధంగా ఇంకొన్ని సమస్యలు ఎట్లా వస్తున్నాయంటే, కెమికల్గా మనకు తయారవుతున్నటువంటి ఇవన్నీ కూడా మతం ఇలా చేయమని చెప్పలేక చేస్తున్నారు. రకరకాల అగరవత్తులు వస్తున్నాయి. ఈ అగరవత్తుల పొగ ఈ ఆలయం నుంచి లోపలికి నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉండడం వల్ల చాలామంది ఈ పొగల వల్ల చాలా రకాల ఇబ్బందులకి, చివరి క్యాన్సర్ బారిని కూడా అర్చకుల్లో కనిపించడం నేను చూస్తున్నానండి. అయితే దీనికి కూడా పరిష్కారం ఆలోచించాలి. ఒకటి, అగరవత్తుల్ని మీరు వీలైనంత వరకు కొంచెం బెటర్గా ఉండేటువంటి దానికి తెచ్చుకోవాలి. అదేవిధంగా ఈ గాలిపోయే మార్గం ఉందో చూసుకోవాలి. లేదా అప్పుడప్పుడు మీరు బయటకు వచ్చి గాలి పీల్చుకుంటూ కేవలం అక్కడే ఆ గాలి మాత్రమే పీల్చకుండా మీరు మీకు ఉన్నటువంటి పరిధిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీరు ఎప్పుడో మార్నింగ్ లేస్తారు, ఎప్పుడో మీకు మళ్ళీ రాత్రి మీరు తొందరగా పొద్దున్న 3 గంటలకు లేవాలంటే 8 గంటలకు 9 గంటలకు పడుకోవాలి. ఇంట్లో వాళ్ళంతా కోఆపరేట్ చేయాలి. ఎందుకు చేస్తారండి? చేయరు కదా. ఎవరైనా ఇంట్లో చేస్తే వాళ్ళు ధన్యులే. కానీ చేయనటువంటి వాళ్ళు టీవీలు పెట్టుకుంటారు, సెల్ ఫోన్లు మెయింటైన్ చేస్తూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు, కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఈయన నిద్రపోతున్నాడు, ఈయన నిద్రలేద్దామని ఎవరు అనుకోరు. మీరు పడుకునేసరికి 12 గంటలు అయితే మీరు 3 గంటలకు లేస్తే నిద్ర తక్కువైపోతుంది. నిద్ర తక్కువైతే 1000 సమస్యలు వస్తాయి మీకు. అలాగే డయాబెటీస్ లాంటి సమస్యలు వస్తాయి. ఇవన్నీ కూడా మనం రాకుండా మొట్టమొదటి నుంచి మనం తినే ఆహారంలో చిన్న మార్పులు, చిన్న కషాయాలు ఇవన్నీ కూడా వారు చెప్తారు. వాటిని మనం అనుష్ఠించాలి. అదేవిధంగా కొంత మనం నిలబడి ఎంత మీరు కైంకర్యం చేసినా, ఎన్ని పనులు చేసినా కూడా బాడీకి సరైనటువంటి ఎక్సర్సైజ్ లేకపోతే ఇంకా కొన్ని సమస్యలు వస్తాయి. దేహ పటుత్వం మీద స్వామివారికి ఎంత శ్రద్ధ ఉందో నేను నా కళ్ళతో చూసి చెప్తున్నాను. వారు నన్ను చూసి మొట్టమొదట ఆ మహానుభావుడు, వారికి విశాలమైనటువంటి మనసు, ప్రేమ ఉన్నాయి కాబట్టి వారు నన్ను చూసి ఏమంటే మీకు ఈ సమస్యలు ఉన్నాయి, మీరు సెటిల్ చేసుకోవాలని నాకు చెప్పడం అనేది జరిగింది. అంచేత మేము ఇక్కడ సంకీర్తన మండలికి సంబంధించినటువంటి ప్రణాళిక తయారు చేసిన దాంట్లో మొట్టమొదటి నేను కూడా ఉన్నాను. ఆ ఉన్నప్పుడు ఇప్పుడు సంకీర్తన మండలి బాగా నడుస్తున్నది. సంకీర్తన మండలికి సంబంధించిన కార్యక్రమం స్వామివారు ప్రసంగిస్తూ ఖచ్చితంగా దేహ పట్టుతానికి శ్రద్ధ ఉండాలి అని చెప్పారు. అంచేత రోజు మీరు యోగాసనాలు వేయడం కానీ, లేదా ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయడం కానీ, లేకపోతే ప్రాణాయామం ఇవి చేయడం కానీ ఖచ్చితంగా రోజు దానికి గంట సమయాన్ని సాయంత్రం పొద్దున్నో మీకు వీలు కుదిరినప్పుడు దాన్ని కుదుర్చుకోకపోతే తెలియకుండానే మీకు నిద్రలేమితనము, సరైన భోజనం లేకపోవడము, సరైన వ్యవహారం లేకపోవడం వల్ల ఈ పొట్ట రావడము, లేకపోతే చాలా సమస్యలు రావడము, ఇంకేవో సమస్యలు రావడము, బాడీలో మిగతావన్నీ వీక్ కావడము, ఇంకేవో తీవ్రమైనటువంటి సమస్యలు రావడం కూడా జరుగుతుంది. ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది మన యొక్క గుణాల్లో చాలా ముఖ్యమైనది. సంయమిత్వం అంటాం. ఈ సంయమిత్వం అనేది మనకు ఉన్నది. ఈ సంయమిత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ సంయమిత్వం లేకపోతే ఏం జరుగుతుంది? కఠోపనిషత్తులో గుర్రాలు ఏ విధంగా అయితే అదుపు తప్పితే అది ఏ విధంగా రథాన్ని కింద పడేస్తాయి,
రధికుడు కింద పడిపోతాడు అనేటువంటిది చాలా గొప్ప ఉదాహరణలతో చెప్పారు. దానికి సమయం సరిపోతుంది, నేను ఎక్కువ మాట్లాడిన ఆ విషయాన్ని. మనము ఇది నేను చేయలేను, అమ్ము అదైతే నేను తాగలేను, అమ్ము ఇదైతే తింటాను, నాకు ఇది కావాల్సిందే, రోజు ఇది రాత్రి తర్వాత ఈ మాటలు అనకూడదు. మీరు ఏదైనా చేయగలిగి ఉండాలి. నాలుక 2 అంగుళాలు ఉంటుంది, 2 అంగుళాలు. మన ప్రేవులు ఇక్కడి నుంచి అంత దూరం దాకా వెళ్తాయి, 1/2 కిలోమీటర్లు అంత ప్రేవులు ఉన్నాయి మన. ఈ ప్రేవులన్నీ కూడా పలానా వస్తువు కావాలి, సాత్వికమైన ఆహారం అంటాయి. నాలుక మాత్రం రుచి కావాలి, ఉప్పు కావాలి, కారం కావాలి, కొంచెం ఉప్పు ఏం చెప్తుంది, ఇంకొంచెం ఆయిల్ అయ్యి ఇది బాగుంది అని. దీని మాటలకు మీరు మోసపోద్దు. ఇది మన యొక్క సాధనమే కానీ మన యొక్క యజమాని కాదు. కుక్క తోకని ఊపాలి, తోక కుక్కను ఊపకూడదు. ఈ నాలుక మన శాసించకూడదు, ఇది మన నెత్తిమే ఉండకూడదు. ఇది మనకి పనికి రావాలి. నాలుకని మీరు శిక్షణ ఇవ్వాలి, మీరు ట్రైనింగ్ చేయాలి, మీరు మాస్టర్ కావాలి దేనికైనా కానీ. ఏ టైంకి వెళ్ళినాడు అప్పటికే మీరు లేస్తారు, పొద్దున్నే చన్నీళ్ళ స్నానం చేస్తారు, చాలా చేస్తారు. మిగతా వాటి మీద కూడా మీరు కమాండ్ సాధించాల్సినటువంటి అవసరం ఉంది. చిట్ట చివరిని ఒక మాట చెప్పి ముగిస్తానండి, చాలా ముఖ్యమైనది. మన మతంలో సమానత్వం లేదనే వాళ్ళకి ఈ మాటలు మీరు ఖచ్చితంగా చెప్పాలి. గీతా శ్లోకాలు ఈ 2 కూడా సమదృష్టి అనేటువంటిది మన మతంలో ఏ విధంగా ఉందో చెప్తారండి. చాలామంది చాలా కాలం క్రితం నాకు ఏమంటే మీ మతంలో దానం లేదండి, పెద్ద పండితులు చెప్పారు నాకు, దానం చేయడం లేదు మీ దగ్గర. వాళ్ళు చూడండి జకాత్ అనేటువంటి పేరు మీద దానం చేస్తారు, వాళ్ళ ఆదాయంలో 5వ వంతు దానం చేస్తారు, మరొక చోట దానం చేస్తారు. మీ దగ్గర అసలు దానం లేదు. లోభిత్వం అనేది హిందూ మతంలో ఉందండి. నేను చూస్తే వేదంలో ఒక సూక్తానికి దేవతే దానం. శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా అదేయం, హ్రియాదేయం, భియాదేయం, చాలా గొప్ప గొప్ప మాటలు. ఏ విధంగా దానం చేయాలి, ఏ విధంగా ఆదుకోవాలి, ఏ విధంగా శుభ్రంగా చెప్పుకున్నారు. అవన్నీ మూలపడిపోయినాయి. అలాగే సమానత్వం కూడా. సమానత్వాన్ని గురించి మనం చూస్తే గీతలో ఏం చెప్పారు చూస్తే దిగ్భ్రాంతికరమైన విషయాలండి. ఈ 2 విషయాలు మనం అందరికీ చెప్పాలి. ఏమిటంటే బాగా అందరికీ తెలిసినటువంటి శ్లోకమే అది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని అనేటువంటి ఒక శ్లోకం ఉంటుంది. మొత్తం శ్లోకం మీరు చూడండి. దీంట్లో వేగంగా చెప్తాను. విద్యా వినయ సంపన్నుడు. విద్య అంటే విద్య ఒకటి ఉంటేనే సరిపోదు కదండి, వినయం కూడా ఉంటుంది కదా. విద్యా దదాతి వినయం అన్నారు. అంచేత వినయం ఉంటేనే విద్య విలువ. అందుచేత విద్యా వినయం 2 కలిగినటువంటి ఒక బ్రాహ్మణుడు. చేయి తీయండి. ఒకటి గురించి చెప్పారు. విద్య, ఈ బ్రాహ్మణుడు ఎవడంటే విద్య ఉంది, వినయం కూడా ఉంది. తర్వాత విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని. గవి అంటే ఆవు. 2 ఆవు అంటే హిందువులకి చాలా పూజనీయమైనది. గోమాత, అందరి దేవతలు కూడా గోవు దగ్గర ఉండాలని మనం చెప్తున్నాం. తర్వాత హస్తిని అంటే ఏనుగు. ఏనుగు అంటే భారీ పరిమాణంలో ఉంటుంది. తర్వాత శుని చైవ. శుని అంటే కుక్క. 4వది విద్యావినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు, ఆవు, ఏనుగు, కుక్క వచ్చింది. ఈ కుక్కని మనం ఈ కుక్క కబుక్కుని వస్తే చిచ్చి అని బయట తరిమేస్తాం. ఈ కుక్క లాంటి మనిషి అని తిడతాం. కుక్క మనం తిట్టడానికి దేనికి పనికిరాదు. పూర్వం కొన్ని చోట్ల భైరవ దేవతా రూపాలు ఉన్నాయి. అయితే శుని చైవ, కుక్క కూడా. స్వపాకేచ అంటే కుక్కను తినేటువంటి చండాలుడు. 5 చెప్పారు. ఈ 5 పండిత సమదర్శిన, పండితులు సమానంగా చూడాలి అని చెప్పారు. ఎంత ఆశ్చర్యమైన మాట అంటే ఇది. విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుడు, అతను విద్య లేనటువంటి బ్రాహ్మణుడు కాదు. ఇతను చండాలుడితో సమానం కాదు. చండాలుడు విద్య నేర్చుకుని ఈయనకి సమానం కాలేదు. ఆయన కుక్కనే తింటున్నాడు, ఈయన విద్యా వినయ సంపన్నుడే. కానీ ఇద్దరు సమానమే. ఎంత గొప్ప మాట అండి. అలాగే మీరు గోవును పూజిస్తున్నారు. గోవును కుక్క సమానమే. నేను కాదు, గీత చెప్పింది ఈ విషయం. ఏనుగు సమానమే. దీని అర్థం 5 అని కాదు. సృష్టిలో సమస్తము సమానం, సమస్తము ఈశ్వరమే. అది అక్కడి నుంచి వచ్చింది. అలా చెప్పి ఊరుకోలేదండి. దాన్ని ఏం చెప్పారంటే స్వర్గానికి చేరుకోవాలి, మోక్షాన్ని అందుకోవాలి. ఇదే కదండి జీవన సాఫల్యం, ఇదే కదా ముక్తి. దీని గురించే కదా తపన. భగవద్గీతలో మాస్టర్ గీత అలా చేసి దాంట్లో పెట్టారు. అది ఎలా అందుకోగలుగుతాం స్వర్గాన్ని, మోక్షాన్ని? ఇహైవ అంటే ఇక్కడే అంటే ఈ భూమి మీద కాదు, ఇక్కడ ఈ మీటింగ్ హాల్లో మనం మాట్లాడుకుంటామే ఇప్పుడు ఈ క్షణంలో. ఇహైవ తైర్జిత స్వర్గో, స్వర్గాన్ని ఇక్కడ మనం జయించవచ్చును, పొందవచ్చును. ఇహైవ తైర్జిత స్వర్గో యశాం సామ్యే స్థితం మనహ. ఇటువంటి సమానత్వం ఎటువంటిది? బ్రాహ్మణుణ్ణి, ఆవుని, చండాలుడిని, కుక్కని, సమస్తాన్ని సమానంగా ఎవరైతే చూస్తారో అటువంటి సమదృష్టి యశాం సామ్యే స్థితం మనహ. అటువంటి సమదృష్టి మనసులో కలిగినటువంటి వాళ్ళు. ఈ సమానత్వం ఉంటే ఇహైవ తైర్జిత స్వర్గో, ఇక్కడే స్వర్గాన్ని గెలుచుకోవచ్చు అని చెప్పారు. యశాం సామ్యే స్థితం మనహ. ఎందుకంటే అలా చెప్పారు? ఎందుకంటే నిర్దోషం ఈ సమం బ్రహ్మ. ఏదైతే బ్రహ్మ ఉన్నదో, ఏదైతే అక్షరతత్వం ఉన్నదో, ఏదైతే పరతత్వం ఉన్నదో, ఈ తత్వము అత్యున్నతమైనటువంటి అన్నిటికీ ఆధారభూతమైనటువంటి తత్వం ఉన్నదో నిర్దోషం, దాంట్లో ఎటువంటి దోషము లేదు. సమానత్వమే ఉన్నది, దాంట్లో సమానత్వమే ఉన్నది.
తస్మాత్ తే బ్రహ్మణి స్థిత. అందువల్ల ఈ సమత్వాన్ని పాటించేవాడు బ్రహ్మనందు ఉన్నారని. ఈ ప్రపంచంలో మీరు ఎవరిని అడగండి, ఏ మతమైనా ముక్తి మోక్షం అందరూ చెప్తారు. సమానత్వమే ముక్తి, సమానత్వమే మోక్షం, దాన్ని పాటిస్తే నువ్వు దేవుడు అందుకున్నట్టు లెక్కని ఎవరైనా చెప్పారని అడుగుతారు. మా మతం చెప్పిందండి. ఇంత గొప్పగా చెప్పిన మతాన్ని విడిచిపెట్టిస్తారండి మీరు? ఇంత గొప్పగా సమానత్వమే దైవము, సమానత్వమే ఉంటే ఈ క్షణాన్ని స్వర్గాన్ని గెలుచుకోవచ్చని, ఈ క్షణాన్ని పరలోక రాజ్యాన్ని గెలుచుకోవచ్చని మేము చెప్తే ఇదంతా మనుధర్మం, ఇదంతా అసమానత్వం నువ్వు చెప్తావా? ఇవన్నీ ఏమైనా మేము కల్పించి రాసావా? ఇవన్నీ లేవు ఇక్కడ. ఇలాంటివి చాలా చెప్తాం మేము. అందువల్ల ఇటువంటి సమదృష్టి మా సిద్ధాంతంలో ఉన్నది. ఎవరైనా ఎక్కడైనా కనుక లేదు, నువ్వు బయట ఉండు, నువ్వు కాదు, నువ్వు పుట్టలేదు, నువ్వు తక్కువ వాడివి అని ఎవరైనా మీకు చెప్తే మీరు నిర్భయంగా ప్రకటించండి, నిర్మోహమాటంగా ప్రకటించండి, సత్యం పట్ల ప్రేమతో ప్రకటించండి. తప్పు చెప్తున్నావు సోదర, మతవాది కాదు, నీకు అర్థం కాలేదు ఆ విషయం. సర్వ సమానత్వమే మన ప్రాచీన సాంప్రదాయం యొక్క తత్వం, సర్వ సమానత్వమే. అందువల్ల మేము హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ అని మాట్లాడుతూ ఉన్నాం. అందువల్ల భగవద్ రామానుజులు ఆ రోజు పైకి ప్రకటించారు. సమస్త వారికి స్వర్గం నరకానికి పెడతానే భయం వల్ల కాదు, వారికి తత్వబోధ అప్పటికి వారి తత్వం యొక్క మూలసారం తెలుసు వారికి. అందువల్ల వారు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. కురేశుడి ఆ గుడ్లు పెగలించారు, పెరియనంబి కళ్ళు పెగలించారు. ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు వాళ్ళు. ఆయనే పెగలించుకున్నాడు. నిన్ను చూసేది ఏమిట్రా ఒక రాజు దగ్గరికి పోయినప్పుడు నీలాంటి మూర్ఖుడు సంకుచితుడు ఉంటే నాకు అవసరం ఏంటని తీసి పారేశాడు. నువ్వు పీకేదే నేనే పీకేస్తాను. రామానుజుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు అడిగితే కేవలం భగవంతుడు చూడడానికి మాత్రమే అడిగాడు. అది కూడా ఇంకొక ఆశ్చర్యం. భగవంతుడిని ప్రత్యక్షం చేయించి భగవద్ రామానుజులు వారి శిష్యులు కురేసులు, ఆయన ఏదైనా కోరుకోవా దేవుడిని అంటే ఏమైనా కోరుకున్నాడంటే ఈయనకి ఎవడైతే ద్రోహం చేశాడో, అసలు రాజుగారి దగ్గరికి ఈ కురేసుడు అనేటువంటి శ్రీరామానుజుల శిష్యుల్ని ఎందుకు తీసుకెళ్లారంటే వీరే రామానుజులని పొరపడి తీసుకెళ్లారు. రామానుజులకే ఈ అపకారం చేయాలని ఆ దుర్మార్గులకు ఉంది. ఈ కురేసులు గురువుగారిని రక్షిద్దామని నేనే రామానుజుడిని అన్నట్టుగా వెళ్ళిపోయారు. వెళితే ఒక వెధవ దుర్మార్గుడు, వారు కాదండి వారి శిష్యుడే, ఆయన అక్కడే ఉండిపోయి గురువుగారిని తప్పించాడు ఈయన అని చెప్పేశాడు. ఆ నలురాను అనేటువంటి శిష్యుడు. ఇప్పుడు ఈయన కళ్ళు పోయినాయి. ఆ తర్వాత రామానుజుల దగ్గరికి వచ్చి భగవంతుడిని చూపించి, ఏమయ్యా భగవంతుడు నీ ముందు ప్రత్యక్షమయ్యాడు, కోరుకో. ఏం కోరుకోవచ్చు? ఏదైనా కోరుకోవచ్చు, కళ్ళు కోరుకోవచ్చు. అప్పుడు ఆ నలురాను అనేటువంటి వాడిని క్షమించండి, వాడికి ఎటువంటి బాధ పెట్టద్దని కోరుకున్నాడు. ఇంతకంటే మంచి శ్రీ వైష్ణవం ఏముంటుంది? ఇంతకంటే ఏమైనా ఉందా? మళ్ళీ రామానుజుడికి ఎంత పని చేసావా బాబు, ఇక మళ్ళీ దేవుడు మళ్ళీ కోరుకోని మళ్ళీ తీసుకొస్తే కేవలం ఆ దేవుడిని చూడడానికి కళ్ళు సరిపోతాయి, ఇంకా అక్కర్లేదు, ఆయన చూసాక ఇక ప్రపంచంలో నాకేం అక్కర్లేదు అని చెప్పినటువంటి మహని. అటువంటి తత్వం, అటువంటి సాంప్రదాయాన్ని తెలుసుకున్నాం మనం. తిరుపతి అళ్ళవారు అస్పృశ్యుడండి, అళ్ళవారిలో అస్పృశ్యుడైన అస్పృశ్యుడైనప్పటికీ ఆయన భుజం మీద స్వామివారే ఆజ్ఞాపించారు, తీసుకురామయ్యా లోపలికి, ఆయన నాకు ముఖ్యుడని చెప్పారు. వారిని లోపలికి తీసుకెళ్లారు. ఆళ్వార్లు అన్ని చోట్ల అన్ని దేవాలయాలను అర్చనలు అందుకుంటూ ఉన్నారు. ఇది మా తత్వం, ఇది మా యొక్క పద్ధతి. ఎందుకంటే జగద్గురు ఆదిశంకరుడు అని చెప్తే వాళ్ళు ఆ జగద్గురుకే బోధించినటువంటి పంచముడు అనేటువంటి వాడు మనీషా పంచకం అనేటువంటిది ఆయన రాశారు. ఆయన చండాలుడు ఎదురై ఆయనకే గురువు అయ్యాడు ఆయన. చేత అస్పృశ్యులు కావచ్చు, సమాజంలో కింది తరగతుల్లో ఉండొచ్చు, వాళ్ళు అవసరమైన సమయంలో ధర్మాన్ని ఆదుకున్నారు, బోధించారు, ధర్మాన్ని నిలబెట్టారు, ధర్మం యొక్క సారాన్ని నిలబెట్టారు. ఇది మా ధర్మం, ఇది మా తత్వం. ఈ విషయాన్ని చాటి చెప్పాల్సినటువంటి అవసరం మనకు ఉన్నది. ఈ రకమైనటువంటి పద్ధతిలో ఈ ధర్మాన్ని నిలబెట్టడానికి ఎక్కడ ఈ రథం కింద పడిపోయింది, ఎక్కడ ఇది దారి తప్పింది అన్నప్పుడు దానికి ఇక్కడ పడిపోతే అక్కడ రిపేర్ చేస్తే లాభం లేదు, దాన్ని పట్టుకుని అక్కడ సర్వీస్ చేస్తే ఉపయోగం లేదు. ఈ రథంలో ఈ చక్రం కింద పడిపోయింది, దీన్ని పైకి ఎత్తాలి. స్వామివారు దాన్ని అర్థం చేసుకుని ఈరోజు విశాలమైన జనబాహుళ్యానికి తత్వం యొక్క సారం, ధర్మం యొక్క సారం అందరికీ అందాలనే ఉద్దేశంతో ఇంత గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారి యొక్క మనస్సుకి, వారి యొక్క దివ్య సంకల్పానికి నేను నమ్మవకాలు చెప్పుకుంటూ ఇక్కడ ఈ 4 మాటలు కూడా చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు వారికి, మా ప్రసాద్ గారికి కూడా సభాముఖంగా నమస్సులు తెలియజేసుకుంటూ ముగిస్తున్నానండి. జై శ్రీమన్నారాయణ. నమస్కారం.
మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత పబ్లికేషన్స్ 9848030089.